Good morning, children. I am G. Hariprasad, lecturer in Computer Science, SKSD Mahada Kalasala, used in PG Autonomous, Tanaku. Today I want to explain the concept of operators. All of you know about the concept of operators because operator is a symbol where we perform, and by using those operators we perform mathematical and logical operations. I will give a simple definition for this. Operation is equals to operators plus operands. Actually, as per your test book gaani issues prakaranగా చూసి there the number of definitions are there. సో ఆపరేటర్ అంటే ఏంటంటే సింబల్ కంపైలర్కి ఏం చేస్తుందంటే చెప్తుంది అన్నమాట. ఒకవేళ నువ్వు ప్లస్ అని ఇచ్చావు అనుకో, ఓకే యాడ్ చేయాలి అని కంపైలర్కి తెలియజేస్తుంది. సో దాని పర్పస్ అది. సో ఇట్స్ వన్ ఆఫ్ ది ఇండివిజువల్ యూనిట్ మనం చెప్పుకున్న టోకెన్స్లో కూడా. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అదొక ఇండివిజువల్ యూనిట్ అని చెప్పొచ్చు. సో బేసికల్గా చూస్తే ఆపరేటర్ అనే సింబల్ ఏం చేస్తుందంటే సమ్ లాజికల్ అండ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి యూజ్ అవ్వడం జరుగుతుంది. అయితే మీకు ఈజీగా అర్థం అవడానికి నేను ఒక సింపుల్ ఫార్ములా చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఆపరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపరేటర్స్ ప్లస్ ఆపరాండ్స్ అన్నాం. సో సింపుల్గా మీరు డెఫినేషన్ కూడా కష్టపడి మీరేదో ప్రిపేర్ చేసుకోవడానికి చేయక్కర్లేదు. చూడండి, ఆపరేటర్స్ దేనికి ఉపయోగిస్తాం? టు పెర్ఫామ్ ఆపరేషన్. ఎవరి యొక్క సమక్షంలో? ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆపరాండ్స్. చూడండి ఒకసారి మీరు. సో ఈ జస్ట్ ఈ డెఫినేషన్ కానీ నువ్వు గుర్తుపెట్టుకుంటే ఆల్మోస్ట్ ఆల్ నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఇష్యూస్ని చెప్పే సందర్భంలో వాళ్ళు డిఫైన్ ఆపరేటర్ అని కానీ అంటే ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పెర్ఫామ్ ఆపరేషన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆపరాండ్స్. సో ఆపరేటర్స్ దేనికి ఉపయోగపడతాయి అంటే ఆపరేషన్ చేయడానికి ఉపయోగపడతాయి. ఎవరి యొక్క సమక్షంలో అంటే ఆపరాండ్స్ యొక్క సమక్షంలో. సార్ దీనికి జనరల్ ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు అంటే మీకు తెలిసిందే, ఒక ఆపరేషన్ చేయాలి అంటే ఒక డాక్టర్ గారు ఉండాలి, ఉండక్కర్లేదా? ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మీరు సో అక్కడ వరకు అవసరం లేదు కానీ అంటే ఆపరేషన్ చేయాలి అని అంటే ఆపరేటర్స్ చేయడానికి కావాల్సిన కత్తులు గట్రా కావాలి. రెండోది ఆపరాండ్స్, అది చేసే వ్యక్తి కావాలి, చేయించుకునే వ్యక్తులు కావాలి, వాళ్ళు ఆపరాండ్స్ అంటాం. ఈ ఆపరాండ్స్నే సమ్ టైమ్ వి కాల్డ్ వేరియబుల్స్ అని చెప్పడం జరుగుతుంది వెళ్ళి. సో ఓకే, చూద్దాం ఒక్క నిమిషం. మీరు నాకు చెప్పచ్చు C ఈక్వల్స్ టు A ప్లస్ B అని రాశాను. ఇది నేను రాసిన ఒక ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో ఈ ఎక్స్ప్రెషన్లో నాకు చెప్పండి ఆపరేషన్ ఏం జరుగుతోంది. ఖచ్చితంగా మీ అందరికీ తెలుసు అక్కడ జరుగుతున్న ఆపరేషన్ ఏంటంటే ప్లస్ అని ఇచ్చాం కాబట్టి నో డౌట్ ఎడిషన్ జరుగుతోంది. ఓకే సార్, మరి దీంట్లో ఆపరేటర్స్ ఏ ఉన్నాయండి? అది కూడా మీకు తెలుసు. ఉన్న ఆపరేటర్ అక్కడ యాడ్ చెయ్యడానికి ఉన్న ఆపరేటర్ ఎవరంటే ఈ ఆపరేటర్ లేకపోతే అసలు ఎడిషనే జరగదు, అంటే ఆపరేషనే జరగదు. కాబట్టి ప్లస్ ఈజ్ అన్ ఆపరేటర్. అట్ ది సేమ్ టైం వీటిని చూడండి తీసుకొచ్చి సిలోకి అసైన్ చేసాం. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు అనేది ఒక ఆపరేటర్. సో ఈ ఆపరేటర్స్ అనేవి ఎడిషన్ పెర్ఫామ్ చేయడానికి ఉపయోగపడతాయి. మరి ఎవరు ఉండాలి? ఖచ్చితంగా చూడండి, సి అనేది ఉంది, ఏ అనేది ఉంది, బి అనేది ఉంది. ఆల్ దీస్ ఆర్ వేరియబుల్స్. వీటినే మనం ఇక్కడ ఏమని చెప్తామంటే ఆపరాండ్స్. సో ఏ కామా బి కామా సి. అందుకనే సింపుల్ డెఫినేషన్ నేను ఏమంటున్నానంటే ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పెర్ఫామ్ ఆపరేషన్. ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పెర్ఫామ్ ఆపరేషన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆపరాండ్స్. ఓకే, అర్థమవుతుందా? సో కాబట్టి ఇక్కడ ఆపరేషన్ ఎడిషన్ జరిగింది. ఆపరేటర్స్ ఏమో ప్లస్ అండ్ ఈక్వల్స్ టు యూజ్ చేసాం. ఆపరాండ్స్ ఏమో ఏబిసిలు యూజ్ చేయకుండా మనం చేసే అవకాశం లేదు. ఆల్రెడీ ఇంతకుముందర మనం ఆపరాండ్స్ గురించి, దట్ మీన్స్ వేరియబుల్స్ గురించి ఇంతకుముందర మన టోకెన్స్ దగ్గర డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఆపరేషన్ అంటే ఏంటో చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఆపరేటర్స్ గురించి చెప్పుకుంటూ ఈ విషయాలన్నిటి కూడా మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. ఓకే, దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఆపరేటర్స్ ఇన్ జావా. సో దాంట్లో చూస్తే మీకు తెలిసిన ఆపరేటర్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ అర్థమెటిక్ ఆపరేటర్స్. సో మీరు ఈజీగా చెప్తారు
ఇప్పుడు నేను చెప్పేది దీన్ని బట్టి. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏం పెర్ఫామ్ చేస్తారో చెప్పండి. అర్థమెటిక్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పెర్ఫామ్. ఓకే, ఏం పెర్ఫామ్ చేస్తాయి? అర్థమెటిక్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాయి. ఆపరేటర్స్ అంటేనే మనం అనుకున్నాం ఏం పెర్ఫామ్ చేయడానికంటే ఆపరేషన్ పెర్ఫామ్ చేయడానికి. ఏ రకమైన వాటిని పెర్ఫామ్ చేస్తాయంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ అర్థమెటిక్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాయి. అందుకని అర్థమెటిక్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పెర్ఫామ్ అర్థమెటిక్ ఆపరేషన్స్. ఎలాంటివి? లైక్ ఎడిషన్, సెకండ్ వన్ ఈజ్ సబ్ట్రాక్షన్, థర్డ్ వన్ ఈజ్ మల్టిప్లికేషన్, ఫోర్త్ వన్ ఈజ్ డివిజన్. సో కాబట్టి దీనికి మీకు తెలుసు, ఎడిషన్కి ప్లస్, సబ్ట్రాక్షన్కి మైనస్, ప్లస్ మైనస్, మల్టిప్లికేషన్కి ఏమో స్టార్. నెక్స్ట్ డివిజన్లో రెండు విషయాలు ఉన్నాయి. మీకు తెలిసింది అది డివిజన్ చేసే సందర్భంలో ఒకటి కోషియంట్, రెండోది రిమైండర్. అంటే ఉదాహరణకు మనం చూసినట్లయితే ఇప్పుడు 2ని 4ని 2తో డివైడ్ చేయాలి. అంటే యాక్చువల్గా మీకు 4/2 అంటే ఒక రిజల్ట్ వస్తుంది, 4 మాడ్యులస్ 2 అంటే ఒక రిజల్ట్ వస్తుంది. అర్థమవుతుందా? 4 మాడ్యులస్ 2. సో ఇప్పుడు 4ని 2 తోటి డివైడ్ చేయాలనుకోండి, ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్. దీంట్లో చూడండి 0. సో ఒకటి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒకటి కనబడుతోంది, దీన్ని కోఎఫిషియంట్ అని చెప్తాం. దీన్ని ఏమని చెప్తాం అంటే మనం రిమైండర్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈ కోఎఫిషియంట్ని రావాలి అనుకుంటే బై ఉపయోగించాలి, రిమైండర్ రావాలి అనుకుంటే మాడ్యులస్ని మనం అప్లై చేయాల్సి ఉంది. సో కాబట్టి ఇవన్నీ కూడా ఏ ఆపరేషన్స్ సార్? ఆల్ దిస్ ఆర్ అర్థమెటిక్ ఆపరేషన్స్. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పెర్ఫామ్ అర్థమెటిక్ ఆపరేషన్స్. ఒకసారి చూడండి, దీనికి సింపుల్గా మీకు ఎగ్జాంపుల్ తెలుసు కదా. ఇదంతా నేను కామెంట్ సెక్షన్లో పెడుతున్నాను కాబట్టి దీన్ని అసలు సిస్టమ్ అనేది ఏం పట్టించుకోదు. ఇప్పుడు చూడండి, క్లాస్ ఏఆర్ అని రాశాను. దేర్ ఆఫ్టర్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ ఆఫ్. డైరెక్ట్గా వాల్యూస్ తీసేసుకుంటున్నాను, ఇన్పుట్ కాకుండా. మీరు ఇన్పుట్ ఇచ్చి తీసుకోండి, అది ఎలా చెప్పాను మీకు చెప్పాను ఆల్రెడీ నేను. ఏ ఈజ్ ఈక్వల్ టు 10, లేదా మీకు ఇందాక చూపించినట్టుగానే ఏ ఈజ్ ఈక్వల్ టు 4, బి ఈజ్ ఈక్వల్ టు 2, సి అని తీసుకున్నాం. ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేషన్ ఏమేం చేయగలం? సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. నెక్స్ట్ వెంటనే మీరు ఏం చేస్తారంటే ఇంకా ఎక్స్ట్రా వేరియబుల్స్ ఏమైనా తీసుకోవాలంటే తీసుకుంటే ఈ ఎఫ్ జి. సి ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ డి ఈక్వల్స్ టు ఏ మైనస్ బి. కొంతమంది అడుగుతారు, సార్ సిలోనే మొత్తం ఎడిషన్ సబ్ట్రాక్షన్ అన్నీ చేసేయచ్చు కదా. గుర్తుపెట్టుకోండమ్మా, ఒక్కసారి మళ్ళా అగైన్ నువ్వు ఇలా ఉపయోగించావంటే సి ఈజ్ ఈక్వల్ టు ది ఎక్స్ప్రెషన్ అంటాం. ఈ ఎక్స్ప్రెషన్లో ఎప్పుడు కూడా ఇటుసారి ఇది మారదు అని అంటే లెఫ్ట్ సైడ్ ఇది ఎలా ఉందో అది అలాగే ఉంటుంది, రైట్ సైడ్లో నువ్వు ఏవైతే వాల్యూస్ ఇచ్చావో వాల్యూస్ సబ్స్టిట్యూట్ అవుతాయి. ఉదాహరణకి ఇక్కడ ఏలో 4 ఇచ్చావు, 4 + 2 అంటే 6 అయింది. ఈ 6 వీళ్ళు ఎక్కడ స్టోర్ చేయమని చెప్పావు? సి. కాబట్టి సిలో ప్రెసెంట్ వాల్యూ ఎంత స్టోర్ అవుతుందంటే, సిలో యాక్చువల్గా కానీ మీరు చూసినట్లయితే సి ఏదైతే ఉందో సిలో కానీ మీరు చూస్తే ప్రెసెంట్ వాల్యూ ఎంత స్టోర్ అవుతుందంటే 6 అనేది స్టోర్ అవుతుంది 100%. దీని లోపల నీకు స్టోర్ అయ్యే వాల్యూ 100% ఎవరు స్టోర్ అవుతారంటే 6 స్టోర్ అవుతుంది. కానీ దీంట్లో ఉన్న మేజర్ ప్రాబ్లం చూడండి, ఒకవేళ ఈ ప్రోగ్రామ్లోనే మళ్ళీ అగైన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి అని రాశాను. ఇది కొంతమంది అందరిని నేను అనగానే సాధారణంగా నేనే స్టూడెంట్ అనుకోండి, నేను స్టూడెంట్గా ఉన్నప్పుడైతే ఈ రోజు క్లాస్ చెప్పేశారు నాకు, నెక్స్ట్ డే మళ్ళీ అదే మనిషి అంటే అదే సి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి. మీకు ఇందాకే చెప్పాను, ఇదంతా ఎక్స్ప్రెషన్ ఇప్పుడు రైట్ సైడ్లోకి వాల్యూ సబ్స్టిట్యూట్ అవుతాయి, లెఫ్ట్ సైడ్ ఎలా ఉందో అది అలాగే ఉంటుంది.
సో ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి అని రాసేసావు అనుకో, వచ్చే మేజర్ ప్రాబ్లం ఏంటంటే 4 - 2 అంటే వాల్యూ ఎంత వచ్చేసింది 2. అంటే ప్రెసెంట్ సిలో వాల్యూ ఎంత 2. గుర్తుపెట్టుకోండి, ఉన్నది ఒకటే గది, ఆ గదిలో ఒక్కడికి మించి పట్టడు, ఆ గది పేరే సి. అదే సిని చాలాసార్లు యూజ్ చేసేయడానికి ప్రయత్నం చేస్తున్నావు నువ్వు. సో ఉన్నది ఒకళ్ళే పర్సన్ నేను మళ్ళీ నెక్స్ట్ డే అదే మనిషిని క్లాస్కి వచ్చేటప్పటికి పాతవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను ఏం చేస్తానంటే మర్చిపోతాను. ఇది అర్థమవుతుందా? అంటే 4 + 2 6 అయింది. మళ్ళా కొత్త వాల్యూ వెంటనే దాంట్లో స్టోర్ చేసేస్తే పాత వాల్యూ ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా ఎరేజ్ అయిపోయి ఇక్కడ 6 పోయి దీని వాల్యూ ఎంత స్టోర్ అవుతుంది సార్ అంటే మనకి 4 - 2 అనేది స్టోర్ అవుతుంది. అంటే ఎట్ ఏ టైం వెంటనే చేస్తే ఏమవుతుందంటే దాంట్లో పాత వాల్యూ ఎరేజ్ అయిపోతుంది, కొత్త వాల్యూ స్టోర్ అవుతుంది. అర్థమవుతుందా? మీరు ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వచ్చేసారు, ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి అదే పర్సన్ మీరు. ఇప్పుడు సెకండ్ ఇయర్కి రాగానే ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ఏ రకంగా మీరు అరేంజ్ చేసేసుకుంటున్నారో అదే రకంగా ఇక్కడ కూడా అది అరేంజ్ అయిపోవడం జరుగుతుంది. సో ఈ రకంగా మనం అందుకని ఏం చేసామంటే ఇంకొక వేరియబుల్ తీసుకున్నాం. అర్థమవుతుందా? ఇంకో వేరియబుల్ ఎందుకు తీసుకున్నారంటే ఆ వేరియబుల్ మళ్ళీ ఇంకా యూజ్ చేయడం లేదు కనుక. లేదు, ఒక పని చేయొచ్చు, మనం ఈ 3 తీసుకుని వెంటనే ప్రింట్ చేసేయచ్చు. అంటే అది మారే లోపే ఏ ఈజ్ ఈక్వల్ టు సి అన్న అతని లోపే వెంటనే ఎడిషన్ జరిగింది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఎవరిలో వాల్యూ ప్రింట్ చేస్తారంటే సి. అంటే సిలో జరుగుతుంది ఏంటి అక్కడ ఎడిషన్. ఇక్కడ ఎప్పుడైనా కన్కాటినేట్ చేస్తాం మెసేజ్కి ఎవరిలో ఉన్న వాల్యూని సిలో ఉన్న వాల్యూని వెంటనే చేసేస్తే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అవసరం లేదు, మెమరీ కూడా కొంచెం మనకు తగ్గుతుంది. సో ఇక్కడ వెంటనే ప్రింట్ చేసేసాం కనుక ఫ్యూచర్లో మనకు దాని అవసరమే లేదు. కాబట్టి డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు అంటే ఇలాగా నెక్స్ట్ సిహెచ్ కూడా ఏ మైనస్ బి రాయొచ్చు. ఇక్కడ జస్ట్ మనం సబ్ట్రాక్షన్ అని రాసాం. నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ స్టార్ బి అని రాస్తాం. మల్టిప్లికేషన్. సార్ మరి పోతుంది కదా అన్నారు కదండి, కానీ పోయేలోపే దాన్ని ఏం చేస్తున్నాను వెంటనే నేను ప్రింట్ చేసేస్తున్నాను. లేకపోతే మీరు నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ తీసుకుని చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మల్టిప్లికేషన్. దేర్ ఆఫ్టర్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ బై బి. మీరు ఇందాక చూశారు కోఎఫిషియంట్. కోఎఫిషియంట్ ఏదైతే ఉందో ఆ కోఎఫిషియంట్ ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ మాడ్యులస్ బి. సో ఇక్కడ రిమైండర్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. ఇలాగ ఒక అర్థమెటిక్ ఆపరేటర్స్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ని అప్లై చేయొచ్చు. సో సేవ్ చేద్దాం. ఏ పేరుతోటి మీరు డి డ్రైవ్లోకి వెళ్ళండి, మీ ఫోల్డర్లోకి వెళ్ళి నేను అరిత్ అనే మాటతో చేశాను కాబట్టి ARITH.java. సో ఈ జావా ఫైల్ని క్రియేట్ చేసుకున్నాను. కమాండ్ ప్రాంప్ట్కి వెళ్తాను. జావా సి స్పేస్ arith.java. ఓకే, యాక్చువల్గా ఎందుకు ఇలాగందంటే చూడండి, నేను ఏ డ్రైవ్లో ఉన్నాను, సి డ్రైవ్లో ఉన్నాను. డి డ్రైవ్లోకి వెళ్ళి అంటే డి కాల్ అని కొట్టి సిడి స్పేస్ లెక్చరర్ ఆ ఫోల్డర్లోకి వెళ్ళి జావా సి స్పేస్ arith.java. ఎర్రర్స్ ఏం లేవు కాబట్టి ఏమీ చూపించలేదు. నెక్స్ట్ జావా స్పేస్ arith. ఎడిషన్కి 6, సబ్ట్రాక్షన్ 2, మల్టిప్లికేషన్ 8. మీకు ఎంత చూపించాను కోఎఫిషియంట్కి వచ్చేటప్పటికి 2, రిమైండర్కి వచ్చేటప్పటికి 0, కోఎఫిషియంట్కి వచ్చేటప్పటికి 2, రిమైండర్కి వచ్చేటప్పటికి మనకి 0ని అప్లై చేసి మనకి చూపించడం జరిగింది. ఈ రకంగా మనం ఏం చేయొచ్చు అంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అర్థమెటిక్ ఆపరేషన్స్ అన్నింటినీ కూడా అర్థమెటిక్ ఆపరేటర్స్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే
అప్లై చేసి అవసరాన్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ ఈజ్ అసైన్మెంట్ ఆపరేటర్స్. నెక్స్ట్ ఇదేంటి చూడండి. నెక్స్ట్ ఆపరేటర్స్ ఏంటంటే మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్. చూడండి దాంట్లోనే ఉంది. ఇప్పుడు మేము కూడా ఏం చేస్తాం అంటే మీకు కొన్ని అసైన్మెంట్స్ ఇస్తాం. అంటే ఏదో ఒక వర్క్‌ని అసైన్ చేస్తున్నాం. ఇది సాధారణంగా దీనికి కూడా మరి ఈజీగానే దీని డెఫినిషన్ ఇష్యూస్ గాని వీటిని గుర్తుపెట్టుకోవచ్చు. అసైన్మెంట్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు assign a value to a variable. Assign a value to a variable. సో అసైన్ చేయాలి ఒక వాల్యూని ఒక వేరియబుల్కి అని అనుకున్నప్పుడు ఎవరిని యూజ్ చేస్తామంటే మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. అట్ ది సేమ్ టైం టు పెర్ఫార్మ్ అండ్ అట్ ద సేమ్ టైం ఇంకో పని కూడా చేస్తాం. టు పెర్ఫార్మ్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. సో ఇవన్నీ కూడా చేస్తాం. ఎలా సార్? ఫస్ట్ దానికి మీరు చెప్పండి నాకు. అసైన్ ఏ వాల్యూ టు ఏ వేరియబుల్, ఇది ఫస్ట్ వన్. టు అసైన్ ఏ వాల్యూ టు ఏ వేరియబుల్, ఇట్ ఈస్ సెకండ్ వన్. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. సో ఫస్ట్ వన్ నాకు చెప్పండి సార్. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10. Here 10 is a constant. సో అసైన్ ఏ వాల్యూ, ఒక వాల్యూని, ఏంటి ఆ వాల్యూ? ఒక కాన్స్టెంట్ వాల్యూ 10 అనే దాన్ని నేను ఎవరికి అసైన్ చేస్తున్నాను? అసైన్ టు ఏ వేరియబుల్, ఒక వేరియబుల్కి నేను అసైన్ చేయడం జరుగుతుంది. కింద ప్రోగ్రామ్లో కూడా మనం రాసాం. బి ఈజ్ ఈక్వల్స్ టు 20. అసైన్ ఏ వాల్యూ, అసైన్ ఏ వాల్యూ టు ఏ వేరియబుల్. కాబట్టి అసైన్మెంట్ ఆపరేటర్స్ ఒక వాల్యూని ఒక దానికి ఇవ్వడానికి ఉపయోగపడతాయి. అట్ ది సేమ్ టైం అసైన్మెంట్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పెర్ఫార్మ్ ఎడిషన్ అని అంటున్నాను. ఏంటి సార్, పైన ఆల్రెడీ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉన్న ఎడిషన్ ఆల్రెడీ పెర్ఫార్మ్ చేసేస్తాయి కదా, మరి అట్లాంటప్పుడు మళ్ళీ అసైన్మెంట్ ఆపరేటర్స్ని ఎందుకు యూజ్ చేయాల్సిన అవసరం వచ్చింది? దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ మా సార్స్ మాకు, అంటే మేము చదువుకున్నప్పుడు ఆర్పి సార్ ఉండేవారు, కెమిస్ట్రీ సార్. ఆయన చెప్తున్న మాకు ఎగ్జాంపుల్ ఏం చెప్పేవారంటే, బాబు నువ్వు ఎప్పుడైతే క్లాసెస్, అంటే మా అందరికి స్టూడెంట్స్కి చెప్పేవారు, నువ్వు నీ క్లాస్ పెరుగుతున్నప్పుడల్లా ఆటోమేటిక్గా సంస్కారం పెరగాలయ్యా, అంతే తప్ప సంస్కారం తగ్గకూడదు. అంటే ఉదాహరణకి ప్రజెంట్ చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు వాడి సంస్కారం, అంటే ఒక 5th లేకపోతే 10th చదువుతున్నప్పుడు వాడి యొక్క సంస్కారం ఎంత ఉందనుకున్నాం? అంటే పర్టికులర్ పర్సన్ యొక్క సంస్కారం ఎంత ఉందనుకుందాం. యాక్చువల్గా మా సార్ చెప్పింది ఏంటి? సంస్కారం వీడికి పెరగాలా పెరగక్కలేదా? మరి 80 వరకు మరి దేవుడు ఎరుగు, పాస్ అయ్యే పర్సంటేజ్ ఉంది వాడికి సంస్కారం. మరి ఇప్పుడు ఆటోమేటిక్గా సంస్కారం పెరగాలా పెరగక్కలేదా? ఆ వ్యక్తిలోనే వేరే వ్యక్తిలోనే అంటే 100% ఆ వ్యక్తిలోనే. ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తున్నానంటే, అదే వేరియబుల్లో నీకు మళ్ళా ఒక ఎడిషన్ లాంటిది పెర్ఫామ్ అవ్వాలి అంటే, ఇక్కడ చూడండి సంస్కారం ఎంత ఉంది వీళ్ళకి? 60. అంటే మీరు ఇక్కడ చూడండి, ఇందాక నేను పెయింట్లో డ్రా చేసినట్టు ఇక్కడ మీరు ఇది యాక్చువల్గా మీరు ఏమనుకుంటారంటే సంస్కారం అనుకుందాం. సంస్కారం అనే వేరియబుల్, ఈ సంస్కారం అనే వేరియబుల్లో దీని లోపల మనం ఎంత వాల్యూ స్టోర్ చేస్తున్నామంటే ఒక 60 అనే వాల్యూ ఎంతో స్టోర్ చేస్తున్నాం. అర్థమవుతుందా మీకు? సో ఇప్పుడు సంస్కారం పెరగాలి. మా సార్ చెప్పేవారు అట్లీస్ట్ ఇయర్ వైజ్గా చూస్తే, అంటే నువ్వు నెక్స్ట్ ఇంటర్మీడియట్కి వెళ్తావు లేకపోతే డిగ్రీకి వెళ్తావు, వీటిలోకి వచ్చేటప్పటికి నీకు అంటే పర్టికులర్ పర్సన్కి సంస్కారం పెరగాలనుకున్నప్పుడు మనకున్న ఆపరేటర్స్లో మొట్టమొదటి ఎడిషన్ అసైన్మెంట్ ఆపరేటర్ ఏంటంటే ప్లస్ ఈక్వల్స్ టు. ప్లస్ ఈక్వల్స్ టు సార్ నాకు చెప్పింది ఏంటి? అట్లీస్ట్ ఒక 10% పెరిగితే బాగుంటుందని మా స్టూడెంట్స్ అందరికీ చెప్పారు. సో కాబట్టి చూడండి, అదే వ్యక్తిలో మార్పు తేవాలి. అదే వ్యక్తి అంటే ఎవరైతే పర్టికులర్ పర్సన్ ఉన్నాడో వాడి సంస్కారం మారాలి. దీని అర్థం ఏంటో చూద్దాం. ఇంటర్నల్గా కంపైలర్ ఇలా కన్వర్ట్ చేసుకుంటుంది. psam ఈజ్ ఈక్వల్స్ టు psam ప్లస్ 10 అన్నది. ఇక్కడ సంస్కారం ఏదైతే ఉందో ఆ సంస్కారం జస్ట్ 10 పెంచమంటుంది. అంత ముందర వాల్యూ ఎంత ఉంది చెప్పండి? ఇక్కడ 10. కాబట్టి దీని మీనింగ్ ఏంటంటే ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ ఇది మారదు, ఎక్స్ప్రెషన్లో అలాగే ఉంటుంది.
రైట్ సైడ్ ఇదంతా లోపల కంపైలర్ చేసుకుంటుంది ఈ రకంగా ప్లస్ ఈక్వల్స్ టు కనపడగానే పీశామ్ ఈక్వల్స్ టు అంతకు ముందర ఈ పీశామ్లో వాల్యూ ఎంత చెప్పండి నాకు 60 ప్లస్ 10 టోటల్ వాల్యూ ఎంత 70. అంటే సార్ చెప్పినట్టుగానే నెక్స్ట్ వేరే క్లాస్కి వచ్చేటప్పటికి ఆ 60 ఉన్న సంస్కారాన్ని మనం ఏం చేసామంటే 70కి పెంచాం. సంస్కారం అంటే లేదు, హౌ టు బిహేవ్ ఇన్ క్లాస్. అర్థమవుతుందా? క్లాసులో ఎలా బిహేవ్ చేయాలి, లేదా ఒక లెక్చరర్ ముందర ఏ విషయంలోనైనా నువ్వు ఏ రకంగా బిహేవ్ చేయాలి అని చెప్పేదాన్ని ఏమని చెప్తాడు, సంస్కారం అంటాం. సో కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి జనరల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ రకంగా మనం అదే దానిలో మళ్ళా మార్పు చేయాలి అని అనుకున్నప్పుడు మాత్రమే ఏమైనా యూజ్ చేస్తామంటే మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇది అవసరాన్ని బట్టి యూజ్ చేసుకుంటూ ఉంటాం. సో ఇదే దానికి మీరు ఎగ్జాంపుల్ తీసుకుని నాకు చెప్పండి. ఇనీషియల్గా సంస్కారం ఎంత ఉందంటే వాళ్ళకి ఒక 60% ఉందనుకుందాం. సో యాక్చువల్గా మనం ఈ రోజుల్లో చూస్తే ఆటోమేటిక్గా ఈ సంస్కారం 50% తగ్గుతుంది, ఫర్ అట్లీస్ట్ 40% తగ్గుతుంది నిజం చెప్పాలంటే. అంటే దీని అర్థం ఏంటి? ఆటోమేటిక్ నెక్స్ట్ క్లాస్కి వచ్చేసామంటే మేము చాలా చాలా అంటే అందరినీ కాదు, ఆ రకంగా కొంతమందిని మనం చూస్తాం. సో ఇప్పుడు దీని అర్థం ఏంటి? పీసీఎం ఇజ్ ఈక్వల్ టు పీసీఎం ప్లస్ 40 మైనస్ 40 అంటే మీరు చెప్పండి, అంతమంది పీసీఎంలో ఉన్న వాల్యూ ఎంత అంటే 60 మైనస్ 40 అంటే ఎంతకు దిగజారిపోయారంటే 20. అదే పర్సనా వేరే పర్సనా? అదే పర్సన్లో. అలాగే అదే వేరియబుల్లో నీకు మార్పు రావాలని కోరుకున్నప్పుడు మాత్రమే ఎవరిని యూజ్ చేస్తావంటే అంటే టు రెడ్యూస్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ని తగ్గించే సందర్భం అవసరమైతే అట్లాంటి సందర్భంలో మాత్రమే నువ్వు దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో దీనికి ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. చూడండి, ఇది ఆల్రెడీ మీరు నోట్ చేసుకునే ఉంటారు. అప్పుడు ఇందాక మీకు చెప్పిన ఎగ్జాంపులే, పీశామ్ అనే మాటకు బదులు ఏ ఈజ్ ఈక్వల్ టు 60 అని ఇచ్చాను, ఏ ప్లస్ ఈక్వల్స్ టు 10 అని ఇచ్చాను. చెప్తున్నాను, పక్కన కామెంట్లో రాస్తున్నాను. మీన్స్ ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 10 అదే దానిలో పెర్ఫామ్ అయి మళ్ళీ అదే వేరియబుల్లో మళ్ళీ తిరిగి స్టోర్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని మనం ఏని స్టోర్ చేయడం జరుగుతుంది. ఒకసారి కంపైల్ చేద్దాం, ఎందుకంటే అదే ప్రోగ్రాంలో మార్పు చేస్తాను కాబట్టి అదే దాన్ని కంపైల్ చేస్తున్నాను. 20 ఎంత వచ్చింది? 70. సో అలాగే రెండో ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, ఏంటది? మైనస్ అంటే ఏ ఈక్వల్స్ టు ఏ మైనస్ 10 అదే వేరియబుల్లో. అగైన్ మీరు కంపైల్ చేయండి. సో కంపైల్ చేసినట్లయితే రిజల్ట్ ఇప్పుడు 50. సో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీరు అలాగే మల్టిప్లికేషన్ అప్లై చేయండి. 600 ఎంత వస్తుంది? ఎందుకంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏలో అంత ముందర వాల్యూ 60 ఇంటూ 100 600 అనే దాన్ని మీకు చూపించడం జరుగుతుంది. సో ఈ రకంగా అదే వేరియబుల్లో మళ్ళా తిరిగి మీకు క్యాలిక్యులేషన్ పెర్ఫామ్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఎవరిని అప్లై చేస్తామంటే అసైన్మెంట్ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్లై చేయడం జరుగుతుంది. పీపీటీలో మనం చెప్పుకున్నట్టుగా ఇక్కడ మనం పీపీటీ కానీ చూసినట్లయితే పీపీటీలో అసైన్మెంట్ ఆపరేటర్స్ జస్ట్ మీరు రాసేసి అసైన్మెంట్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు assign a value to a variable. This is first point. At the same time it performs addition, subtraction, multiplication, division అని చెప్పేసి మనం ఈజీగా రాయొచ్చు. అండ్ థర్డ్ వన్ ఇస్ యూనరీ ఆపరేటర్స్. చూడండి, గుర్తుపెట్టుకోండి, యూనరీ మీన్స్ నెక్స్ట్ వన్. యూనరీ అంటే ఏంటో చూద్దాం. అలా యాక్చువల్గా యూనరీ అంటే అర్థం ఏంటంటే సింగిల్ అని అర్థం. బైనరీకి వచ్చేటప్పటికి 2 అని అర్థం. అర్థమవుతుందా? ట్రై అని వచ్చేటప్పటికి 3 అని అర్థం. ఇలాగ యూనరీ అంటే సింగిల్. యూనరీ ఆపరేటర్ దీని వీడికి ఎందుకు పేరు పెట్టాడంటే an operator which contains
ఏ సింగిల్ ఆపరాండ్. ఒకవేళ నేను స్పీడ్గా కొట్టేటప్పుడు ఏదైనా మిస్ అయినా కూడా మీరు నేను చెప్తున్న మాటను రిసీవ్ చేసుకుంటూ చేయండి. ఎన్ ఆపరేటర్, ఏదైనా ఒక ఆపరేటర్ ఉందట, ఆపరేటరు ఎన్ని ఆపరాండ్స్ కలుగుతుందంటే విచ్ కంటైన్స్ ఎ సింగిల్ ఆపరాండ్. అంటే దట్ మీన్స్ విచ్ కంటైన్స్ ఎ సింగిల్ ఆపరాండ్ అంటే ఇందాక చెప్పాం ఏ సింగిల్ వేరియబుల్. అండ్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, బట్ వీటిని వేరే రకంగా కూడా మార్చచ్చు, చూద్దాం. అంటే ఏమేమి ఉన్నాయి సార్ ఇట్లాంటి ఆపరేటర్స్? ప్లస్ ప్లస్ అండ్ మైనస్ మైనస్. సార్ వీటిని యునరీ ఆపరేటర్స్ అని ఎలా చెప్తారు సార్? ఈ ఎగ్జాంపుల్లో చెప్తున్నప్పుడు అంటే పోస్ట్ ఇంక్రిమెంట్ ప్రీ ఇంక్రిమెంట్ అనే మాటలు విడిచిపెట్టేస్తే ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నప్పుడు ఏ ప్లస్ ప్లస్ అని చెప్పాం. ప్లస్ ప్లస్ ఈజ్ ఆపరేటర్. ఎవరికి చెడ్డ ఆలోచన రాకూడదమ్మా, ఇక్కడ ప్లస్ ప్లస్ అనేది ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంతే అంతే సార్. కానీ సార్ రెండు ఉండకూడదు అన్నారు కదండి. నేను అన్నది ఏ సింగిల్ ఆపరాండ్ అన్నాను, అంటే ఏ సింగిల్ వేరియబుల్ అని చెప్పాను. వాడిచ్చిందా ఈ ఆపరేటర్ని ఏమంటామంటే ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటాం. దీన్ని ఏమని చెప్తామంటే డిక్రిమెంట్ ఆపరేటర్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ నువ్వు కానీ ఏ ప్లస్ ప్లస్ అని ఇచ్చావు అంటే ఉదాహరణకి అంతకు ముందర ఏలో వాల్యూ 10 ఉంది, జస్ట్ ఒక్కటి మాత్రమే పెరగాలని నువ్వు కోరుకుంటే దీని ఇంటర్నల్ మీనింగ్ ఏంటనుకున్నారు? ఏ ప్లస్ ప్లస్ అంటే అర్థం ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 1 అని అర్థం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 1 అని అర్థం. అంటే దాన్ని చూడండి, ఎప్పుడు లెఫ్ట్ సైడ్ ఇది మారదు, ఏ అలాగే ఉంటుంది. రైట్ సైడ్ ఇది మారుతుంది. సో రైట్ సైడ్ లో ఏలోకి ఉన్న వాల్యూని తీసుకురామని చెప్తున్నాం. ఏలో ఎంత వాల్యూ ఎంత ఉందంటే 10 ప్లస్ 1, టోటల్ వాల్యూ ఎంత అంటే నీకు ఇక్కడ 11 అనేది ఆటోమేటిక్గా స్టోర్ అవ్వడం జరిగింది. ఓకే, సో అలాగే ఇంకొక ఆపరేటర్ ఉంది, దాన్ని మీరే చెప్పేయచ్చు ఈజీగా, డిక్రిమెంట్ ఆపరేటర్. 10 ఇక్కడ ఏమని రాసాం మనం? మైనస్ మైనస్ అని రాసాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ 1. That means 10 is equals to 10 minus 1. That is 9. So an operator plus plus is an operator which contains a single operand. ఒకే ఒక ఆపరాండ్ వేరియబుల్ గాని కలిగి ఉంటే then it is called unary operator. At the same time minus minus, it is an operator. It is an operator which contains a single operand, that means a single variable, then it is called decrement operator. Okay, so ఇప్పుడు దీనికి మనం కింద ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం ఒకసారి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు మీకు చెప్పినట్టుగానే అక్కడ 10 మార్చాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇంత ముందర ప్రోగ్రామ్ తీసేసి జస్ట్ ఏ ప్లస్ ప్లస్ అని రాశాను. మనం పక్కనే రాసుకుందాం. ఏ ప్లస్ ప్లస్ అంటే నువ్వేం రాయక్కర్లేదు, యాక్చువల్గా ఇంటర్నల్గా ఇలా కంపైలర్ కన్వర్ట్ చేస్తుందని చెప్పడానికి చెప్తున్నాను నీకు. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 1 అని అర్థం. కంపైలర్ కన్వర్ట్స్ ఇట్ యాజ్ అని చెప్పి నేను ఇలా రాయడానికి మీకు చెప్తున్నాను అంతే. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అని కన్వర్ట్ చేస్తున్నాం అని చెప్పడానికి రాశాను. మీరు రాయాల్సిన అవసరం లేదు, ఏ ప్లస్ ప్లస్ అని రాస్తే వదిలేస్తే చాలు. ఇప్పుడు ఏలో ఉన్న వాల్యూని ప్రింట్ చేయమంటున్నారు. మీకు చెప్పాను ఇందాకే, ఏలో ఉన్న వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది అంటే అంతకు ముందర 10 అయితే ఎంత అవుతుంది? అది ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటే 11 అవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఒకసారి దీన్ని కంపైల్ చేద్దాం. ఎంత వచ్చిందో వాల్యూ 11. సో అలాగే డిక్రిమెంట్ ఆపరేటర్ కూడా మనం చెప్పుకున్నాం. ఏ ప్లస్ ప్లస్ కు బదులు ఏ మైనస్ మైనస్. అర్థమవుతుందమ్మా మీకు? సో దీని అర్థం ఏంటి? ఏ ఈక్వల్స్ టు ఏ మైనస్ 1. ఇక్కడ ఏ మైనస్ మైనస్ అంటే అర్థం ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ 1. సో కాబట్టి అంత ముందర ఎన్ ఆపరేటర్ విచ్ కంటైన్స్ ఎ సింగిల్ ఆపరాండ్. మైనస్ 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 ఈజ్ ఎన్ ఆపరేటర్ విచ్ కంటైన్స్ ఎ సింగిల్ ఆపరాండ్. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ 1. అంతకు ముందర 10 ఉంది, ఇప్పుడు ఎంత అవుతుందంటే అది 9 గా చూపిస్తుంది, ఎందుకంటే నువ్వు మైనస్ మైనస్ యూజ్ చేస్తావు కనుక. సో ఆల్ దీస్ ఆర్ యునరీ ఆపరేటర్స్. సో దీనిలో ఇంకొక రకం ఉంది, దాన్ని మనం ఏమని చెప్తామంటే రెండు వేరియబుల్స్ని కానీ ఉపయోగిస్తే దాంట్లో పోస్ట్ ఫిక్స్ అని ప్రిఫిక్స్ అని రెండు ఇష్యూస్ని యూజ్ చేస్తాం.
పోస్ట్ ఫిక్స్. పోస్ట్ ఫిక్స్ అంటే సో ఉదాహరణకి b ఈజ్ ఈక్వల్ టు 10 అని రాశారు. తర్వాత సమ్ ఓకే a ఈజ్ ఈక్వల్ టు 10 అని రాశారు. రాసిన తర్వాత b ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ ప్లస్ పోస్ట్. పోస్ట్ అంటే ఏంటంటే తర్వాత అని అర్థం. అంటే చూడండి ఇంక్రిమెంట్ ఆపరేటర్ రాశారు కానీ ఎక్కడ రాశారంటే తర్వాత రాస్తే పోస్ట్ ఫిక్స్ అంటాం. సో పోస్ట్ ఫిక్స్ లో ఫస్ట్ ఎప్పుడు కూడా ఏం జరుగుతుందంటే అసైన్మెంట్ జరుగుతుంది. పోస్ట్ ఏమంటున్నాను నేను పోస్ట్ ఇంక్రిమెంట్ కరెక్ట్ మాట, ఇది పోస్ట్ ఫిక్స్ కాదు, నేను డేటా స్ట్రక్చర్స్ లో వెళ్ళాను. రెండోది ప్రీ ఇంక్రిమెంట్. పోస్ట్ తర్వాత ఇంక్రిమెంట్ అవుతుందంట, అంటే మొదట ఏమవుతుంది అసైన్మెంట్ జరిగి తర్వాత రెండోది ఏం జరుగుతుందంటే ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది. ఇలా రాసినప్పుడు b ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ ప్లస్ అని రాస్తే పోస్ట్ ఇంక్రిమెంట్ లో ఇలా జరుగుతుందట. అదే ప్రీ ఇంక్రిమెంట్ దాంట్లోనే మాట ఉంది, పోస్ట్ పోన్ అవడం ప్రీ పోన్ అవడం మీకు అర్థం, మీకు తెలుసా విషయం. ప్రీ ఇంక్రిమెంట్ అంటే ముందర ప్లస్ ప్లస్ పెడతాం లేదా ముందర మైనస్ మైనస్ పెడతాం. అంటే ముందుగా ఏమవుతుంది సార్, నో డౌట్ మీకు చెప్తారు నాకు. ముందుగా ఇంక్రిమెంట్ అయ్యి తర్వాత ఏమవుతుందంటే అసైన్మెంట్ జరుగుతుంది. సార్ దీని అర్థం ఏంటి ఒకసారి క్లియర్గా చెప్పండి సార్. చూడండి అమ్మా, మొదట అసైన్మెంట్ జరగడము అంటే అర్థం ఏంటంటే b ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b అని రాసావు కదా, b ఈక్వల్స్ టు a అంటే b లోకి మొదట a అనే వాల్యూ అసైన్ అవుతుంది. a లోకి అప్పటికి వాల్యూ ఎంత చెప్పండి, 10. కాబట్టి b లో వాల్యూకి ఎంత వాల్యూ స్టోర్ అవుతుందంటే 10. దేర్ ఆఫ్టర్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఏముంది మీకు చెప్పండి ఇక్కడ, a ప్లస్ ప్లస్. కాబట్టి a ప్లస్ ప్లస్ అంటే అర్థం ఏంటి, a ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ 1 అని అర్థం. అంత ముందర ఏలో వాల్యూ ఎంత ఉంది, 10 ఉంది. కాబట్టి ఇప్పుడు వాల్యూ ఎంత అవుతుందంటే 11 అవుతుంది. అదే మీరు ప్రీ ఇంక్రిమెంట్ అంటే మొదట ఇంక్రిమెంట్ చేసేయమంటున్నారు. ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఎవరికి ఉంది మీకు ఇక్కడ, ఏకి ఉంది. కాబట్టి a ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ 1 ముందర జరిగి అంటే ఏలో వాల్యూ ఎంత స్టోర్ అవుతుందంటే 11 అయ్యి, ఎందుకంటే అంత ముందర 10 ఉంది, 10 ప్లస్ 1 11. తర్వాత అసైన్మెంట్, ఆ తర్వాత ఈ వేరియబుల్లోకి ఇంకొక వేరియబుల్లో ఉన్న వాల్యూ అసైన్ అవుతుంది. దట్ మీన్స్ b ఈజ్ ఈక్వల్స్ టు a అంటే b ఈజ్ ఈక్వల్స్ టు 11. అర్థమవుతుందా మీకు? సో వీటిని ఏమని చెప్తామంటే ప్రీ ఇంక్రిమెంట్ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ అంటాం. అవసరమైతే మీరు మీ ఎగ్జాంపుల్లో కూడా దీన్ని మీరు అప్లై చేసి చూసుకోవచ్చు. చూడండి ఉదాహరణకి a ఈజ్ ఈక్వల్ టు 10 b అని రాశాను. రాసి ఏం చెప్పింది, ఫస్ట్ b ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ ప్లస్ అని రాశాను. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తున్నాను. చూడండి a ప్లస్ ప్లస్ అని రాసినప్పుడు ఒకటి a వాల్యూ ప్రింట్ చేస్తున్నాను, రెండోది b వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. పోస్టా ప్రియా, ఇది పోస్ట్ అంటే ఏలో వాల్యూ ఎంత ప్రింట్ అవ్వాలి మనకి 11, బిలో వాల్యూ ఎంత ప్రింట్ అవ్వాలి 10 ప్రింట్ అవ్వాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఒకసారి కంపైల్ చేసి చూడండి. సో ఒకసారి సేవ్ చేద్దాం. సేవ్ చేసి స్క్రీన్ కూడా క్లియర్ చేసేద్దాం. కంపైల్ చేద్దాం. ఇక్కడ నేను సెమీకోలన్ ఇవ్వలేదట, సెమీకోలన్ ఇచ్చేద్దాం. నెక్స్ట్ చూడండి, మీకు ఇందాక చూపించినట్టుగానే ఇక్కడ చూస్తే ఏలో వాల్యూ 11 ఫస్ట్ ప్రింట్ చేసింది, బిలో వాల్యూ 10 తర్వాత ప్రింట్ చేసింది. అర్థమవుతుందా మీకు? సో ఇదే రకంగా మీరు ప్రీ ఇంక్రిమెంట్ మైనస్ ఏ అని రాశారు. అంటే b ఈజ్ ఈక్వల్ టు మైనస్ లేదా ప్లస్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నప్పుడు ప్లస్. చూడండి ఏలో వాల్యూ 11 అవుతుంది, బిలో వాల్యూ కూడా 11 అవుతుంది. ఒకసారి మార్పు చేసాం కాబట్టి ఫైల్కి వెళ్ళి జస్ట్ ఒకసారి సేవ్ చేసుకుందాం. సేవ్ చేసి అగైన్ కంపైల్ చేద్దాం, ఎగ్జిక్యూట్ చేద్దాం. రెండు వాల్యూస్ ఎంత వచ్చినాయి చూడండి ఒకసారి, 11 వచ్చాయి.
సో ఈ రకమైన ఆపరేటర్స్ అన్నిటిని కూడా మనం ఏమని చెప్తా ఉంటే మనం యూనరీ ఆపరేటర్స్ అని మనం చెప్పడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ సో ఇప్పటి వరకు చెప్పిన వాటికి వచ్చేటప్పటికి ఏమని చెప్పారంటే లెఫ్ట్ సైడ్ ఇది మారదు, రైట్ సైడ్ ఇది మారుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్. సార్ రిలేషనల్ అంటే రిలేషన్ అంటే ఎంతమందికి మధ్య ఉంటుంది చెప్పండి, నాకు చెప్పండి. మాక్సిమం రిలేషన్ అనే మాట ఇన్ బిట్వీన్ టూ పర్సన్స్. అందుకని రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి రెండు వేరియబుల్స్ కి మధ్య కండిషన్ కి చెక్ చేయడానికి, నువ్వు ఎక్కువ నేను తక్కువ, నువ్వు నాతో సమానం లేదు ఎక్కువ, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అండ్ నాట్ ఈక్వల్స్ టు. సో కాబట్టి రిలేషనల్ ఆపరేటర్స్ దేనికి ఉపయోగపడతాయి సార్? దీనికి కూడా నువ్వు ఈజీగా డెఫినేషన్ గుర్తుపెట్టుకోవచ్చు. రిలేషనల్ ఆపరేటర్స్ ఆర్ used to check a single condition between అని చెప్పి ఒకటి టూ వేరియబుల్స్ ఇద్దరికి మధ్య నా రిలేషన్ ఇద్దరికి మధ్య ఫామ్ అవుతుంది. టూ వేరియబుల్స్ లేదా ఏ వేరియబుల్ అండ్ ఏ కాన్స్టెంట్, ఏ వేరియబుల్ అండ్ ఏ కాన్స్టెంట్. ఏదైనా ఒక కాన్స్టెంట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ కాన్స్టెంట్ వాల్యూకి మధ్య ఏమవుతుందంటే కండిషన్ చెక్ చేయడానికి ఉపయోగపడుతుంది. అట్ ది సేమ్ టైం ఇది ఏం రిటర్న్ చేస్తుందంటే ఇది కనవ వాటిలో ఎట్లాంటి ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయదు. ఇట్ ఆల్వేస్ రిటర్న్స్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇదైతే నిజమైన చెప్తుంది, లేదంటే అబద్ధమైన చెప్తుంది. అర్థమవుతుంది. మీరు ఏటీఎం సెంటర్కి వెళ్తారు కదమ్మా, ఏటీఎం సెంటర్కి వెళ్ళిన తర్వాత అమౌంట్ అడుగుతారు మీరు. వాళ్ళు మీకు ఉన్నది ఆలోచన ఏంటంటే మీరు గొప్పవాళ్ళు, అక్కడ ఏటీఎం మీరని కాదు కానీ ఎవరైనా మనం గొప్పవాళ్ళు అనుకున్న కొంతమంది ఉంటారు. నాకు ఎక్కువ తెలుసు దానికి తక్కువ తెలుసు అన్న ఆలోచనతోటి లోపల 40,000 అమౌంట్ ఉంటే 4 లక్షలు విత్డ్రా చేద్దాం అనుకుంటాడు. ఒక 0 ఎక్స్ట్రా పెడితే అది ఇస్తుందా? సో కాబట్టి ఇన్సఫిషియెంట్ అమౌంట్ అని ఏదో మెసేజ్ మనకు వెంటనే చేస్తుంది. అంటే అక్కడ కంపేర్ చేస్తుందా లేదా? చేస్తుంది. నువ్వు స్క్రీన్ పైన ఇచ్చిన అమౌంట్ని ఆల్రెడీ ముందుగానే లోపల స్టోర్ అయిన డేటాబేస్లో ఉన్న దాని వాల్యూ తోటి ఏం చేస్తుందంటే కంపేర్ చేసుకుని మీకు వెంటనే ఏదో ఒక మెసేజ్ అని ఇవ్వడం జరుగుతుంది. అయితే చూడండి, మీకు డబ్బులు ఇస్తుంది, ఏ 30,000 కొట్టావు డబ్బులు ఇస్తుంది, అసలు అలా కొట్టలేదు, ఏదో ఒక మెసేజ్ ఇన్సఫిషియెంట్ అని చెప్పేసి మీకు చెప్పడం జరుగుతుంది. సో ఎలాగా ఇన్ బిట్వీన్ టూ వేరియబుల్స్ అంటే ఇలా రాసుకుంటూ ఉంటాం, ఏ గ్రేటర్ దాన్ బి అండ్ ఏ వేరియబుల్ అండ్ ఏ కాన్స్టెంట్ ఏ గ్రేటర్ దాన్ 0. సో ఇప్పటి వరకు కూడా ఒక ఎక్స్ప్రెషన్ అంటూ చెప్పుకుంటూ వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు గుర్తుపెట్టుకున్నామా, రిలేషనల్ ఆపరేటర్స్ లోకి వచ్చేటప్పటికి 100% బోత్ లెఫ్ట్ అండ్ రైట్ లో కూడా వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ అవడం జరుగుతుంది. రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్ వీటికి వచ్చేటప్పటికే 100% మనకి బోత్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ అవడం జరుగుతుంది. అంటే చెక్ చేసేటప్పుడు అర్థమవుతుందా? కాబట్టి రిలేషన్ ఆపరేటర్స్ ఏం చేస్తుందంటే సింగిల్ కండిషన్ చెక్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంతే తప్ప 3 రాసేస్తారంటే యాక్సెప్ట్ చేయదు. ఏ గ్రేటర్ దాన్, బి గ్రేటర్ దాన్, సి అంటే యాక్సెప్ట్ చేయదు. దానికి వేరే వాళ్ళు ఎవరో కావాలి, లేదా కామా బిట్ వేరేదేదో రాసేస్తారంటే దానికి యాక్సెప్ట్ చేయదు. సో చూద్దాం అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఎవరిని యూజ్ చేయాలో. అలాగే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా మీ ప్రోగ్రాంలో కానీ మీ మనసులో కానీ రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ అనే మాట వచ్చిందంటే 100% అక్కడ ఎవరున్నారు అంటే మీ మైండ్లోకి వెంటనే ఏ ఆపరేటర్స్ గుర్తుకు రావాలంటే రిలేషనల్ ఆపరేటర్స్. ఆల్రెడీ మీరు సి లాంగ్వేజ్ లో చేశారు. రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ద గివెన్ నెంబర్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ బిగ్గెస్ట్ అమాంగ్ 2 నెంబర్స్. సో కాబట్టి ఎక్కడైనా చెక్ అనే మాట కానీ వస్తే 100% ఎవరిని ఉపయోగిస్తామంటే మనం రిలేషనల్ ఆపరేటర్స్ మాక్సిమం యూజ్ చేసే అవకాశం ఉన్నది. ఓకే, సో చూద్దాం ఇది ఎప్పుడు ఏం రిటర్న్ చేస్తున్నాను, either ట్రూ ఆర్ ఫాల్స్. మనం ఇంత ముందర డేటా టైప్స్ అనే కాన్సెప్ట్ లో ఒక స్పెషల్ డేటా టైప్ ని కూడా తీసుకున్నాం, అది తెలుసు మీకు, బులియన్. ఒకసారి ఉదాహరణకి ఇంట్ a is equal to 10, b is equal to 2 అని రాశాను అని తీసుకుని బులియన్ అనే ఒక మీకు డేటా టైప్ కొత్తది జావాలో ఇంట్రడ్యూస్ చేశారమ్మా. దీని పర్పస్ ఏంటంటే ఇది ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే అయితే ట్రూ వాల్యూని కానీ లేదంటే ఫాల్స్ వాల్యూని కానీ రిటర్న్ చేస్తుంది. బులియన్ సి అని రాశాను, సి అని రాసి సి ఈజ్ ఈక్వల్స్ టు
ఏ గ్రేటర్ దాన్ బి. మీరు చెప్పండి నాకు. ఏలో వాల్యూ ఎంత ఉంది? 10 గ్రేటర్ దాన్ 2. కొంతమంది కన్ఫ్యూజన్. అట్లాంటి అన్నప్పుడు మీరు తెలుగులో కన్వర్ట్ చేసుకోండి. 10 రూపాయలు 2 రూపాయల కంటే ఎక్కువ అంటున్నాడు. అంటే నిజం చెప్తున్నాడు, అర్థం చెప్తున్నాడు అంటే నిజమే చెప్తున్నాడు. నిజం అంటే అర్థం ఏంటంటే ట్రూ. కాబట్టి మనకి ఇక్కడ రిజల్ట్ను ప్రింట్ చేద్దాం. రిజల్ట్ ఏం ప్రింట్ చేద్దాం అంటే సిలో ఉన్న వాల్యూని ప్రింట్ చేద్దాం. ఎందుకు సి ఏం చేయగలదంటే వచ్చిన ట్రూ అనే ఇష్యూని కానీ లేదా ఫాల్స్ అనే ఇష్యూని కానీ తన దగ్గర స్టోర్ చేసుకోగలదు. సార్ ఎందుకు స్టోర్ చేసుకోగలదు? బులియన్ అనే కొత్త డేటా టైప్ ఏదైతే ఉందో ఆ డేటా టైప్ని ఆల్రెడీ ఇచ్చాడు కనుక. సో కాబట్టి మీరు ఒక్కసారి ఫైల్ని సేవ్ చేయండి. సేవ్ చేసి పాత దాన్ని అంతటిని కూడా ఒకసారి మనం ఏం చేసేద్దాం అంటే క్లియర్ చేసేసి జావా సి స్పేస్ అరిత్ డాట్ జావా అని కొడదాం. జావా స్పేస్ అరిత్ అని కొడదాం. ఏం రిటర్న్ చేస్తుంది? ట్రూ అనే దాన్ని అది మనకి రిటర్న్ చేయడం జరుగుతుంది. ఇంకా వేరేది ఏమి చేయదు. ఇది ఎట్లాంటి క్యాలిక్యులేషన్ చేయదు, ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. అలా కాకుండా గ్రేటర్ దానికి బదులు పైన వాల్యూస్ అలాగే ఉంచేసి లెస్ దాన్ అని ఇచ్చాం. అంటే 10 లెస్ దాన్ 2. 10 రూపాయలు 2 రూపాయల కంటే తక్కువ. 10 ఈజ్ లెస్ దాన్ 2. కండిషన్ ఏమైపోయింది? ఆటోమేటిక్గా మనకి ఫాల్స్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే నీకు ఫాల్స్ అయ్యిందో నువ్వు కంపైల్ చేయి, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయి, ఏం రిటర్న్ చేస్తుంది? ఫాల్స్ అని రిటర్న్ చేయడం జరుగుతుంది. ఇలాగా 2 వేరియబుల్స్కి మధ్య కండిషన్ని చెక్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకోటి కూడా చెప్పాం, ఏమని? ఏ వేరియబుల్ అండ్ ఏ కాన్స్టెంట్. ఒక వేరియబుల్కి ఒక కాన్స్టెంట్కి మధ్య. అంటే మనం ఇలా రాసేసాం డైరెక్ట్గా ఏ గ్రేటర్ దాన్ 5 అని రాసాం. అంటే దీని ఉద్దేశం ఏంటి? ఏలో వాల్యూ ఎంత? 10 గ్రేటర్ దాన్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత? 5. 10 గ్రేటర్ దాన్ 5. కాబట్టి కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ అంటే 10 రూపాయలు 5 రూపాయల కంటే ఎక్కువే. కండిషన్ ట్రూ. కాబట్టి ఇలాంటి సందర్భంలో మీరు కానీ అప్లై చేస్తే, ఎగ్జిక్యూట్ చేసుకుంటే ట్రూని రిటర్న్ చేస్తుంది. అర్థమవుతుందా? ఒకవేళ అలా కాదు, ఇక్కడే లెస్ దాన్ అని ఇచ్చారు. ఏలో వాల్యూ ఎంత? 10 ఈజ్ లెస్ దాన్ 5. 10 5 కంటే చిన్నదట. కండిషన్ ఏమైపోయింది? ఫాల్స్. సో మళ్ళీ కంపైల్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి, ఫాల్స్ అనే దాన్ని రిటర్న్ చేస్తుంది. అంటే ఇది ఎప్పుడు ఏం రిటర్న్ చేస్తుందంటే ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. అలాగే ఇప్పుడు రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ అనే ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా దీన్ని యూజ్ చేయండి. అట్ ది సేమ్ టైం ఏమేమి ఆపరేటర్స్ ఉన్నాయంటే మనం పీపీటీలోనే చూపించినట్టుగా గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఈక్వల్స్ టు అండ్ నాట్ ఈక్వల్స్ టు అని ఆయా సందర్భాల్లో అవసరాన్ని బట్టి యూజ్ చేయండి. సో నెక్స్ట్ ఆపరేటర్స్ ఏంటంటే లాజికల్ ఆపరేటర్స్. నెక్స్ట్ ఆపరేటర్స్ ఏంటి? లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ దేనికి ఉపయోగపడతాయంటే టు చెక్ మల్టిపుల్ కండిషన్స్. టు చెక్ మల్టిపుల్ కండిషన్, మోర్ దాన్ వన్ కండిషన్ చెక్ చేయడానికి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరెవరు ఫ్రెండ్స్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ అన్నప్పుడు కంపల్సరీ 100% రిలేషన్ ఆపరేటర్ వస్తుంది. సో మోర్ దాన్ వన్ కండిషన్ వచ్చినప్పుడు ఎవరిని యూజ్ చేస్తాం అంటే లాజికల్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. దీనికి ఎప్పుడు ఎవరు ఫ్రెండ్ అంటే రిలేషన్ ఆపరేటర్ ఫ్రెండ్. అంటే ఎటు పరిస్థితి రిలేషన్ ఆపరేటర్ లేకుండా లాజికల్ ఆపరేటర్స్ పని చెయ్యవు. సో మల్టిపుల్ అంటే తెలుసుగా మీకు, మోర్ దాన్ వన్ కండిషన్ని, ఒక కండిషన్ కంటే ఎక్కువ కండిషన్స్ని చెక్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇందాక రాసాం ఇలాగా. దీంట్లో ఏమేమి ఉన్నాయి చూద్దాం ఒకసారి. అండ్, ఆర్ అండ్ నాట్. అండ్, ఆర్ అండ్ నాట్. సో దీనికి ఆల్రెడీ మీకు ట్రూత్ టేబుల్ తెలుసు. ఆల్రెడీ సి లాంగ్వేజ్ లో మీరు ఆల్రెడీ దీని గురించి తెలుసుకుని ఉన్నారు. సో దీనిలోకి వచ్చేటప్పటికి 2 ట్రూ అయితే మాత్రమే, అంటే లాజికల్ అండ్కి వచ్చేటప్పటికి కండిషన్ 1, నెక్స్ట్ చూడండి కండిషన్ 2, కండిషన్ 1 అండ్ కండిషన్ 2. కండిషన్ అంటే చూడండి, గుర్తుపెట్టుకోండి, అక్కడ రిలేషనల్ ఆపరేటర్స్ ఉంటుంది, మధ్యలో లాజికల్ ఆపరేటర్స్ ఉంటుంది. అండర్ కానీ అప్లై చేస్తే 2 ట్రూ అయితే మాత్రమే ఏం రిటర్న్ చేస్తుంది అంటే ట్రూ రిటర్న్ చేస్తుంది.
ఏ ఒక్కటి ఫాల్స్ అయినా ఏం చేస్తుందంటే మనకి ఫాల్స్ అనే దాన్ని రిటర్న్ చేయడం జరుగుతుంది. అర్థమవుతుందా మీకు? అండ్ ఆపరేటర్కి వచ్చేటప్పటికి రెండు ట్రూ అయితేనే ట్రూ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ అని రిటర్న్ చేయడం జరుగుతుంది. సో అలాగే నెక్స్ట్ చూడండి, లాజికల్ అండ్ తర్వాత నెక్స్ట్ మనకున్న ఆపరేటర్ ఎవరంటే లాజికల్ ఆర్ ఆపరేటర్. లాజికల్ ఆర్ ఆపరేటర్ ఏదైతే ఉందో ఇది ఆర్ ఏదైతే ఉందో ఇదేం చేస్తుంది సార్ అంటే మధ్యలో అంటకు బదులు ఆర్ అని రాస్తాం. ఇది ఏ ఒక్కటి ట్రూ అయినా చాలు, ట్రూ అయిపోతుంది. రెండు ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఫాల్స్ అవుతుంది. ఇందాక రెండు ట్రూ అయితే మాత్రమే ట్రూ అవుతుంది, ఇది రెండు ఫాల్స్ అయితే మాత్రమే ఫాల్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నాట్. సో ఈ నాట్కి వచ్చేటప్పటికి కండిషన్ 1 అని రాశాను, నాట్ కండిషన్ 1 అంటే సింపుల్గా చెప్పడానికి రాస్తున్నాను. ఇక్కడ నువ్వు ట్రూ అంటే అది ఫాల్స్ అంటుంది, అంటే ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. నువ్వు ఫాల్స్ అని ఇస్తే నాట్ అని కానీ అప్లై చేస్తే అది ట్రూని రిటర్న్ చేయడం జరుగుతుంది. సార్ దీనికి ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పండి. సో గవర్నమెంట్ ఏదో మీకు రేషన్ కార్డు ఇవ్వాలనుకోండి, లేదా సంవాట్ ఏదో ఇవ్వాలనుకోండి, వాడు కార్డుని ఇష్యూ చేసేటప్పుడు అది అంటుంది అనమాట, మీ ఏజ్ ఎట్టి పరిస్థితిలో 18 కంటే ఎక్కువ ఉంటే మీరు ఎలిజిబుల్. రెండోది ఇంకోటి ఆరోగ్యశ్రీ కార్డు అనుకుందాం. ఇంకో విషయం ఏంటంటే మీ యాన్యువల్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ ఎగ్జాంపుల్కి ఒక 40,000కి మించి ఉండకూడదు అందనుకున్నాం. ఇన్కమ్ ఇక్కడ చూడండి, రెండు కండిషన్ చెక్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో అవతలి వ్యక్తి యొక్క ఏజ్ 18 కానీ 18 కంటే ఎక్కువ ఉండాలి. రెండోది వాడి ఇన్కమ్ కూడా ఎట్టి పరిస్థితిలో 40,000 కానీ 40,000 కంటే కానీ తక్కువ కానీ ఉండాలి. కాబట్టి ఇక్కడ ఒకటి ఏజ్ ఏదైతే ఉందో ఆ ఏజ్ ఏమో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 ఉండాలి. అలాగే ఇన్కమ్ 40,000 కానీ 40,000 కంటే తక్కువ ఉండాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినాయి అంటే మిమ్మల్ని ఆ రకమైన ప్రాజెక్ట్ చేయమన్నప్పుడు ఖచ్చితంగా ఒక కండిషన్ కాదు, మల్టిపుల్ కండిషన్స్. మీ మైండ్లో మల్టిపుల్ అని అనగానే రెండు కంపల్సరీ ట్రూ అవ్వాలా అని అనుకుంటే మధ్యలో ఏం చేయాలంటే అండ్ పెట్టేయాల్సిందే. అంటే ఎందుకంటే వాడు ఏమంటాడంటే ఖచ్చితంగా అవ్వాల్సిందే, 18 కంటే ఎక్కువ ఉండాల్సిందే, 40,000 కంటే తక్కువ ఉండాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో రెండు ట్రూ అవ్వాల్సిందే అని అంటున్నాడు. అలాంటప్పుడు మీకు ఆలోచన రావాలి, ఓహో రెండు ట్రూ అయితేనే ట్రూ అయ్యేది ఎవరున్నారు, నాకు అండ్ అనే ఆపరేటర్ ఉంది కాబట్టి లాజికల్ అండ్ అనే ఆపరేటర్ నేను యూజ్ చేసి వెంటనే నేను ఏం చేస్తానంటే ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇక్కడ మరి మీరే చెప్పాలి, 20 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 కండిషన్ ట్రూ అయిందా ఫాల్స్ అయిందా? సో 18 కంటే ఎక్కువ కండిషన్ ట్రూ కాబట్టి ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఇన్కమ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 40,000 అన్నాను. ఇక్కడ చూడండి ఇన్కమ్ ఎంత 40,000 కాబట్టి ఈక్వల్ టు కూడా ఉంది కాబట్టి సో మీరు ఈ రెండు కూడా కండిషన్స్ ట్రూ అయినాయి కాబట్టి నాకు ఏం రిటర్న్ చేస్తుంది అంటే ట్రూ అని రిటర్న్ చేయడం జరుగుతుంది. ఒకసారి దీన్ని కూడా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. కంపైల్ చేశాను. సో నేను చేస్తున్న పని ఏంటంటే చివర సెమీకోలన్ మర్చిపోతున్నాను. ఓకే, ఒకసారి కంపైల్ చేద్దాం, మళ్ళా రెక్టిఫై చేసుకుని నెక్స్ట్ జావా స్పేస్ అరిద్దాన్ని కొట్టాను. బట్ ఏం రిటర్న్ చేస్తుంది ట్రూ. సార్ ఎందుకు సార్? వాడి ఏజ్ 18 కంటే నిజంగానే ఎక్కువ ఉంది, 20 ఏళ్ళు ఉన్నాయి, వాడు 40,000 సంపాదిస్తున్నాడు కనుక వాడికి ఆ ఎలిజిబిలిటీ ఉంది. 40,000 కంటే ఒకవేళ అలా కాదు సార్, వాడు 50,000 సంపాదిస్తున్నాడు లేదా 60,000 సంపాదిస్తున్నాడు, వాడి ఏజ్ కూడా 20 ఏళ్ళు ఉన్నాయి, అప్పుడేం రిటర్న్ చేస్తుంది? ఒక కండిషన్ ట్రూ, ఇంకొక కండిషన్ ఫాల్స్ అయితే ఆ కార్డు మీకు ఇస్తాడా? వాడు ఇవ్వడు. ఎందుకంటే ఏమైందంటే ఇన్కమ్ అంటే 60,000 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 40,000, 40,000 40,000 కంటే తక్కువట. కాబట్టి ఒకటి ఫాల్స్ ఒకటి ట్రూ అయితే మనం ఆల్రెడీ పైన ట్రూత్ టేబుల్లో చెప్పుకున్నాం, అందులో
ఒకటి ఫాల్స్ ఇంకొకటి ట్రూ అయితే ఏమవుతుంది చెప్పండి మీరు? ఒకటి ఫాల్స్ ఇంకోటి ట్రూ అయితే ఫాల్స్ అని రిటర్న్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మీకు కార్డ్ ఇవ్వనని చెప్తుంది. కావాలంటే చూడండి ఫాల్స్ అంటే నేను కార్డు నీకు ఇష్యూ చేయను. ఇదే విధంగా మీరు ఏమి అప్లై చేయొచ్చు అంటే లాజికల్ ఆర్ని అవసరాన్ని బట్టి లాజికల్ నాట్ని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ రకంగా మనం లాజికల్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. ఎప్పుడు యూజ్ చేస్తాం? మోర్ దాన్ వన్ కండిషన్. దిస్ ఈజ్ వన్ కండిషన్, దిస్ కండిషన్ 1, దిస్ ఈజ్ కండిషన్ 2. ఇలాగ నీకు ఎన్ని కండిషన్స్ అయితే అప్లై చేయాలనుకుంటున్నాం మల్టిపుల్ కండిషన్స్ని అప్లై చేస్తూ ఉన్న సందర్భంలో మనం ఏం చేస్తామంటే లాజికల్ ఆపరేటర్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. మీకు ఇందాక చెప్పాను కదా, లాజికల్ ఆపరేటర్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా దాని ఫ్రెండ్ కూడా ఉంటుంది. ఎవరంటే రిలేషనల్ ఆపరేటర్స్ కూడా ఉండడం జరుగుతుంది. ఆ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ప్రాజెక్ట్ చేసేటప్పుడు కానీ ప్రోగ్రామ్ చేసేటప్పుడు కానీ జాగ్రత్తగా వీటిని యూజ్ చేయండి. సో కాబట్టి ఇప్పటివరకు మనం చెప్పుకున్న ఆపరేటర్స్లో లాజికల్ ఆపరేటర్ చెప్పాం. దేర్ ఆఫ్టర్ కండిషనల్ ఆపరేటర్ ఆర్ టెర్నరీ ఆపరేటర్. కండిషనల్ ఆర్ టెర్నరీ ఆపరేటర్. సో నెక్స్ట్ ఆపరేటర్ చూస్తే టెర్నరీ అన్నాం కదా, టెర్నరీలో ట్రై అని తీసుకోండి ప్రస్తుతానికి పోనీ. దీన్ని కండిషనల్ ఆపరేటర్ అంటారు. అంటే కండిషన్ని బేస్ చేసుకుని మీకు కావాల్సిన దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే ఉదాహరణకి కండిషన్ ఎలా రాసాం, దాని యొక్క సింటాక్స్ కూడా ఇదే. కండిషనల్ ఆపరేటర్ ఆర్ టెర్నరీ ఆపరేటర్లో వచ్చింది దాని యొక్క సింటాక్స్ కండిషన్ క్వశ్చన్ మార్క్ అయితే స్టేట్మెంట్ 1 కోలన్ స్టేట్మెంట్ 2. అర్థమవుతుందా మీకు? ఏ ఆపరేటర్ ఇది? కండిషనల్ ఆర్ టెర్నరీ ఆపరేటర్లోకి వచ్చేటప్పటికి మనం యూజ్ చేసే విధానం ఇది. సో దీని యొక్క సింటాక్స్ ఇది. ఫస్ట్ కండిషన్ రాయాలి, కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ చేస్తుంది, లేదంటే స్టేట్మెంట్ 2ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే ఇది కూడా ఎక్కడ వస్తుంది? రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ద గివెన్ నెంబర్ ఈస్ లేదా బిగ్గెస్ట్ అమాంగ్ 2 నెంబర్స్. బిగ్గెస్ట్ అమాంగ్ 2 నెంబర్స్. సో 2 నెంబర్స్లో ఏది పెద్దది అనేది చెక్ చేయాల్సిన సందర్భం వస్తే ఎవరిని యూజ్ చేస్తావు నువ్వు కండిషనల్ ఆర్ టెర్నరీ ఆపరేటర్ యూజ్ చేస్తావు. ఒకసారి దీన్నే చూద్దాం. అంటే ఎలాగా? నువ్వు మేజరా మైనరా అనేది తెలియాలి. అంటే ఎవరు మేజరు? 18 years కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా మేజరే. అలాంటప్పుడు ఎవరిని యూజ్ చేయొచ్చు అంటే మనం ఇక్కడ ఈ టెర్నరీ ఆపరేటర్ని యూజ్ చేయొచ్చు. ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 18 అని ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ స్ట్రింగ్ అనే దాన్ని తీసుకుంటున్నాను. మీకు చెప్పాను ఇది డేటా టైప్స్లో కూడా స్ట్రింగ్ అంటే ఇట్ ఈస్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ స్టోర్ చేయగలదు. ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ జావా ప్రోగ్రామింగ్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి జావాలోకి వచ్చేటప్పటికి స్ట్రింగ్ అనే దానికి వచ్చేటప్పటికి ఇదేదో మీరు నార్మల్ డేటా టైప్ ఏం కాదు. ఒక నిజం చెప్పాలంటే ఒక ఆబ్జెక్ట్ గాను క్లాస్ ఇష్యూగా తీసుకోవచ్చు. దీన్ని స్ట్రింగ్ కన్ అని రాశాను. దట్ మీన్స్ కండిషన్ అని అర్థం. ఒకసారి చూద్దాం. కన్ ఇస్ ఈక్వల్స్ టు ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అయితే ముందర ఒక పని చేద్దాం. కండిషనల్ ఆపరేటర్ రాద్దాం. ఏంటి? కండిషన్ రాయాలి. బ్రాకెట్లో కండిషన్ అంటే ఖచ్చితంగా 100% ఎవరు వస్తారు? గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఎవరో ఒకళ్ళు వస్తారు. ఏజ్ 18 కంటే ఎక్కువ అయితే అంటే క్వశ్చన్ మార్క్ అయితే మనం ఏమని చెప్పాలి? ఎలిజిబుల్. అంటే నీకు ఓటర్ ఐడెంటిటీ కార్డు ఇచ్చేసినట్టే. లేదా నువ్వు చెప్పాలంటే మేజర్ కోలన్ అంటే అలా కాకపోతే మైనర్. మరి ఇప్పుడు చూడండి, ఈ మైనర్ అనేది స్ట్రింగే, ఈ మేజర్ అనేది స్ట్రింగే. నేను ఇచ్చిన ఏజ్ ఎంత చెప్పండి? 18. ఈ 18 years అంటే ఏజ్లో 18 ఇచ్చాను. 18 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18. 18 కంటే ఎక్కువ. కండిషన్ ట్రూ అయిందా ఫాల్స్ అయిందా? ట్రూ. 18 years కంటే ఎక్కువ లేదా సమానంగా ట్రూ అయింది. ట్రూ అయితే అంటే క్వశ్చన్ మార్క్, కాకపోతే అంటే కోలన్. అయితే వెంటనే ఎవరిని తీసుకువెళ్ళి స్టోర్ చేయమని చెప్తున్నా అంటే మేజర్ అనే స్ట్రింగ్ ని స్టోర్ చేయమని చెప్తున్నాను. అలా కాకపోతే మైనర్ అనే స్ట్రింగ్ ని స్టోర్ చేయమని చెప్తున్నాను. ఇక్కడ చూద్దాం. ఇక్కడ మీకు అర్థం కావడానికి కండిషన్ బదులు రిజల్ట్ అని రాసాం. ఇప్పుడు ఇలా రాస్తున్నాం అనమాట. రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు
ఏమొచ్చింది రిజల్ట్ చెప్పండి? మేజర్. చివరి సెమీకోలన్ ఇవ్వండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. డైరెక్ట్గా ఏమైనా ప్రింట్ చేస్తున్నానంటే రిజల్ట్ అని ప్రింట్ చేస్తున్నాను. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఒకసారి again కంపైల్ చేయండి. సో ఇప్పుడు మేజర్ రావాలా మైనర్ రావాలా? ఖచ్చితంగా మేజర్ రావాల్సిందే. ఎందుకంటే అంటే ఎట్టి పరిస్థితుల్లో మనం ఏంటంటే అక్కడ కండిషన్ ట్రూ అయింది కనుక మనకేం చేస్తుందంటే అది మేజర్ అని రిటర్న్ చేస్తుంది. అలా కాదు సార్, ఒకవేళ నేను 16 ఏళ్ళు ఇచ్చాను సార్, ఏమవుతుంది మీరే చెప్పండి? ఏజ్లో 16, వెంటనే కండిషనల్ ఆపరేటర్ దగ్గరికి వెళ్తుంది. ఆ టర్నరీ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి 16 గ్రేటర్ దాన్ 18. 16 అట 18 కంటే పెద్దదట. 16 రూపాయలు 18 రూపాయల కంటే ఎక్కువ అట. కండిషన్ ఏమైపోయింది? ఫాల్స్. ట్రూ అయితే క్వశ్చన్ మార్క్ వెళ్ళేది, ఫాల్స్ అయింది కాబట్టి కాలన్కి వెళ్తుంది. కాలన్కి వెళ్ళి వెంటనే ఇక్కడ ఏ స్ట్రింగ్ స్టోర్ చేసాం? సింగిల్ క్యారెక్టరా గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్సా? గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ స్టోర్ చేశాం కాబట్టి దానికి స్ట్రింగ్ అనేది తీసుకుని ఒక వేరియబుల్ కూడా తీసుకున్నాం. ఈ మైనర్ అనేది వెళ్ళి ఎక్కడ స్టోర్ అవుతుందంటే రిజల్ట్ అనే వేరియబుల్లోకి జాగ్రత్తగా అది స్టోర్ అయ్యి దాన్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మళ్ళీ దాన్ని కంపైల్ చేద్దాం. కంపైల్ చేసి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. బట్ ఇక్కడ సార్ ఎందుకు మైనర్ అని వచ్చిందంటే మాడిఫై చేశాను కానీ సేవ్ చేయలేదు నేను. ఒకసారి సేవ్ చేసుకుందాం, మళ్ళీ కంపైల్ చేద్దాం. ఎవరు వచ్చింది పట్టు? మైనర్. ఇలాగా కండిషన్ బేస్ చేసుకుని కావాల్సిన దానిని నువ్వు ఎగ్జిక్యూట్ చేయడానికి ఎవరిని ఉపయోగిస్తావు అంటే కండిషనల్ ఆపరేటర్ అనే దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ద కండిషన్ ఇస్ ట్రూ, దెన్ ఇట్ ఎగ్జిక్యూట్స్ ద ట్రూ స్టేట్మెంట్స్, అదర్వైజ్ ఇట్ ఎగ్జిక్యూట్స్ ఫాల్స్ స్టేట్మెంట్స్. సో కండిషన్ కానీ ట్రూ అయితే కావాల్సిన ట్రూ స్టేట్మెంట్స్ లేదా స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. కాకపోతే వేరొక స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. దిస్ టైప్ ఆఫ్ ఆపరేటర్ ఇస్ కాల్డ్, ఓకే అర్థమవుతుందా మీకు? టెర్నరీ ఆపరేటర్ ఆర్ కండిషనల్ ఆపరేటర్. అండ్ ఫైనల్లీ మనం చెప్పుకోబోయే ఆపరేటర్స్ ఏంటి అంటే మనం బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే షిఫ్ట్ ఆపరేటర్స్ కలిపి చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో బిట్ వైజ్ ఆపరేటర్స్, సో మీకు తెలుసు ఇది కూడా ఆల్రెడీ మీరు సి లాంగ్వేజ్ తెలుసు, బిట్ వైజ్ ఆపరేటర్స్. సో దీంట్లో మీరు తెలుసుకోవాల్సిన విషయం, మెయిన్ విషయం ఏంటంటే బిట్ వైజ్ ఆపరేటర్స్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ బిట్స్. బిట్ వైజ్ ఆపరేటర్స్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ బిట్స్. బిట్ అంటే ఏంటో నాకు తెలియాలి. మరి ఖచ్చితంగా తెలియాల్సిన మాట ఏంటంటే బిఐటి, బిట్ మీన్స్ బైనరీ డిజిట్ అని అర్థం. బైనరీ డిజిట్ అంటే అర్థం ఏంటంటే జీరోస్ అండ్ వన్స్. మీరు కన్వర్షన్స్ తెలియకపోతే ఈ ఆపరేటర్ కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటుంది ఇప్పుడు చెప్పే ఆపరేటర్. సో మీకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ లో డెసిమల్ టు బైనరీ కన్వర్షన్స్ ఇవన్నీ చెప్పారు. సో ఇవన్నీ కూడా బిట్ వైజ్ ఆపరేటర్స్ కంప్లీట్ గా దేనిపైన ఆధారపడి ఉంటాయంటే 100% టు బైనరీ డిజిట్స్, దట్ మీన్స్ జీరోస్ అండ్ వన్స్ మీదే ఆధారపడి ఉంటాయి. చూద్దాం ఉదాహరణకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి సార్ అట్లాంటి ఆపరేటర్స్ అంటే బిట్ వైజ్ అండ్, బిట్ వైజ్ ఆర్, బిట్ వైజ్ ఎక్స్ఆర్, బిట్ వైజ్ కాంప్లిమెంట్, 4 ఉన్నాయి. బిట్ వైజ్ అండ్, బిట్ వైజ్ ఆర్, బిట్ వైజ్ ఎక్స్ఆర్ అండ్ బిట్ వైజ్ కాంప్లిమెంట్. సో బిట్ వైజ్ అండ్ మొట్టమొదటి చూద్దాం. బిట్ వైజ్ అండ్ కి సంబంధించి మీరు కానీ ట్రూత్ టేబుల్ కానీ తీసుకున్నట్లయితే దీనికి ఒక ట్రూత్ టేబుల్ ఉంటుంది. ఏంటిది? బిట్ 1, సెకండ్ వన్ ఇస్ బిట్ 2, బిట్ 1 అండ్ బిట్ 2 అని రాసాం. అంటే ఇప్పుడే చెప్పారు బిట్ అంటే ఏమొస్తాయి? వన్స్ అండ్ జీరోస్. గుర్తుపెట్టుకోండి, 2 వన్స్ వచ్చినప్పుడు మాత్రమే 1 వస్తుంది. ఏ ఒక్కటి 0 వచ్చినా 0 అనే రిటర్న్ చేస్తుంది. If both bits are 1, then only it returns 1. Otherwise it returns 0. సో అలాగే మీరు చెప్పేయచ్చు. నెక్స్ట్ ఏంటండి దీనిలో
ఆర్. సార్ మరి ఆర్కి వచ్చేటప్పటికి బిట్ వైజ్ ఆర్కి వచ్చేటప్పటికి ఏం చేస్తుంది సార్? ఇప్పుడు ఈ రెండు కూడా ఏ ఒక్కటి ఉన్నాయినా చాలు. ఇఫ్ బోత్ బిట్స్ ఆర్ 0, then only it returns 0. Otherwise it returns 1. ఏ ఆపరేటర్ ఉపయోగిస్తే సార్? బిట్ వైజ్ ఆర్ ఆపరేటర్ ఉపయోగిస్తే జరిగే పని. అండ్ థర్డ్ వన్ ఈజ్ బిట్ వైజ్ ఎక్స్ఆర్. బిట్ వైజ్ ఎక్స్ఆర్ అనే ఆపరేటర్ కానీ మీరు అప్లై చేస్తే ఏం జరుగుతుంది? చూడండి, ఇది మన లైఫ్కి సంబంధించిన విషయం గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా గుర్తుపెట్టేసుకోవచ్చు. చూడండి, 2 బిట్స్ 1. అంటే ఎప్పుడు కూడా బాగా స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళేవాడు జీవితంలో నెగ్గలేడు. 0. అసలు ఏమీ లేకుండా కూర్చున్నవాడు కూడా జీవితంలో నెగ్గలేడు. అటు ఇటు కాకుండా ఉంటారు. ఎప్పటికీ ఏదో ప్రస్తుతం అప్పుడుగా మాటలాడు. అంటే ఎప్పుడు ఎక్కడ ఏ మాట చెబితే తన విషయం నెగ్గుద్దో అలా చెప్పేవాడు. 1s and 0s. ఆ ఉన్నవాడికి ఖచ్చితంగా ఏమొస్తుందంటే 1 అనే దాన్ని రిటర్న్ చేస్తుంది. మీకు అర్థమై ఉంటుంది. If both bits are 1, then only then it returns 0. And at the same time, if both bits are 0, then also it returns 0. అర్థమవుతుందా? సో కాబట్టి 2 1s వచ్చినా 0 రిటర్న్ చేస్తుంది, 2 0s వచ్చినా 0 రిటర్న్ చేస్తుంది. బాగా శాంతంగా ఉన్న ఇబ్బందే, బాగా స్పీడ్గా ఉన్న ఇబ్బందే. వాళ్ళు 0 అయిపోయి కూర్చుంటారు. అవసరాన్ని బట్టి యాక్ట్ చేసేవాడు మాత్రమే జీవితంలో బాగా పనికొస్తారు. మీరు లైఫ్లోకి వెళ్ళిన తర్వాత బాగా తెలుస్తుంది ఇది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ కాంప్లిమెంట్. అంటే కాంప్లిమెంట్ అంటే మీకు తెలుసు. ఈ కాంప్లిమెంట్కి వచ్చేటప్పటికే సో స్పెల్లింగ్ మీరు కరెక్ట్గా రాసుకోండి. బిట్ 1 నాట్ బిట్ 1, సారీ, కాంప్లిమెంట్ బిట్ 1. మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ ఐ థింక్ సో నేర్చుకున్నారు. 1s కాంప్లిమెంట్ అండ్ 2s కాంప్లిమెంట్ అని ఏమీ లేదు. ఒకవేళ అది నేర్చుకుని మీరు ఈ పాటికి మర్చిపోయి ఉంటారు. కాబట్టి ఎలాంటిదంటే ఇది 1 అంటే 0 అంటుంది. జీవితంలో కూడా జరుగుద్ది ఇది. మనం నిజం అన్న చోట అబద్ధం చేయాల్సిన ప్రయత్నం చేస్తాడు. ఆ అబద్ధం అన్న చోట నిజం అయిపోతుంది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి కూడా విషయం అదే. కాంప్లిమెంట్కి వచ్చేటప్పటికి ఏం చేస్తుందంటే 1 అయితే 0 రిటర్న్ చేస్తుంది, 0 అయితే 1 అని రిటర్న్ చేయడం జరుగుతుంది. సో వీటిని అన్నింటినీ కూడా మనం ఏమని చెప్తుంటే బిట్ వైజ్ ఆపరేటర్స్ అని చెప్పడం జరుగుతుంది. సో దీనికి మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏదో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. A is equals to 4 అని తీసుకుంటాను. B is equals to 2 అని తీసుకున్నాను. మీరు ఒక్కసారి దీన్ని యాక్చువల్ డెసిమల్లో ఉంది, బైనరీలోకి కన్వర్ట్ చేయాలి. బైనరీలోకి కన్వర్ట్. బైనరీ మీన్స్ 0s and 1s లో కన్వర్ట్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. సో మీరు మర్చిపోయి ఉంటే ఒకసారి చూసుకోండి. ఈ 4ని ఏదైతే ఉందో ఫస్ట్ 4 ఉంది కదా, 4ని మీరు 2 తోటి డివైడ్ చేయండి. 2 టైమ్స్ పోతుంది, రిమైండర్ ఎంత మిగులుతుంది? 0. బైనరీలో కంటే 2 తోటి డివైడ్ చేస్తే వచ్చేది. అగైన్ 2 తోటి డివైడ్ చేయాలి. ఎన్నిసార్లు పోతుంది? 1 టైం పోతుంది. రిమైండర్ 0. అంటే ఇక్కడ ఏమో రిమైండర్ వేస్తున్నాం, ఇక్కడ కోషెంట్ వేస్తున్నాం. ఇప్పుడు దీని యొక్క బైనరీ వాల్యూ ఎంత అని చెప్తామంటే కింద నుంచి వేసుకెళ్తాం. ఎక్కడైతే 1 వచ్చిందో ఇక్కడ నుంచి వేసుకెళ్తాం. 1 0 0. దీని బైనరీ వాల్యూ అది. సో ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూద్దాం. అంటే ఏలో వాల్యూ ఎంత అయింది? 1 0 0. దాని యొక్క బైనరీ వాల్యూ. నెక్స్ట్ 2 చూద్దాం. 2 యొక్క బైనరీ వాల్యూ ఎంతో? 2ని బైనరీ అంటే మళ్ళీ 2 తోటి డివైడ్ చేయాలి మనం. 1 టైం పోతుంది, రిమైండర్ 0. దీని వాల్యూ ఎంత సార్ అంటే 1 0. సార్ మరి ఇక్కడ 2 వచ్చాయి కదండి, ఎక్సెస్ బిట్ ఎటువైపు పెట్టాలి సార్? మీకు LSB అండ్ MSB అని చెప్తారు. లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. కాబట్టి లెఫ్ట్ సైడ్ పెట్టాలి తప్ప దీనికి రైట్ సైడ్ పెట్టకూడదు. రైట్ సైడ్ పెడితే మళ్ళీ 4 అయిపోతుంది. అది 0 1 0. కాబట్టి దీని యొక్క బైనరీ వాల్యూ ఎంత సార్? 0 1 0. సో ఇప్పుడు మనం కరెక్ట్గానే రాసుకున్నాం. ఇలా రాసిన తర్వాత సమ్వాట్ C ఈజ్ ఈక్వల్స్ టు ఇలా రాసాం. C ఈజ్ ఈక్వల్స్ టు A ఆర్ B అని రాసాం. అంటే ఆర్ని అప్లై చేస్తున్నాం. ఇప్పుడు ఆర్ని అప్లై చేస్తే నాకు చెప్పండి, ఆర్లోకి వచ్చేటప్పటికి ఏ 2 బిట్లు, ఏ ఒక్క బిట్టు 1 అయినా
2 బిట్ల 1 అయితే వెల్ అండ్ గుడ్. ఏ ఒక్క బిట్ 1 అయినా కూడా 1 అనే దాన్ని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు చూడు సి ఈక్వల్స్ టు నాకు ఇప్పుడు ఇంకా ఈ వాల్యూ గురించి తర్వాత చూద్దాం. అది చెప్పండి. ఫస్ట్ చూసారా ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొద్దాం 0 0 అంటే 0 వస్తుంది. నెక్స్ట్ చూడండి 0 1 0 1 అంటే ఏం రిటర్న్ చేస్తుంది? ఆరులో 1 రిటర్న్ చేస్తుంది. 1 0 1 అని రిటర్న్ చేస్తుంది. అంటే మీరు చూస్తే 1 1 0 మీరు ఇది ఇప్పుడు దేంట్లోకి వచ్చింది? ఇది బైనరీలోకి వచ్చింది. ఈ బైనరీలోకి వచ్చిన దాన్ని మీరు ఇదివరకు మార్చేవారు దేనిలో కంటే 1 1 0ని మళ్ళీ అగైన్ డెసిమల్లోకి మార్చేవారు. ఇలాగా 0 ఇంటూ 2 పవర్ 0 ప్లస్ 1 ఇంటూ 2 పవర్ 1 ప్లస్ 1 ఇంటూ 2 స్క్వేర్. 0 ఇంటూ 2 పవర్ 0 అంటే 0 ఇంటూ 1 0 అవుతుంది. 1 ఇంటూ 2 పవర్ 1 2 పవర్ 1 వాల్యూ ఎంత? 2 కదా. 1 ఇంటూ 2 2 ప్లస్ 1 ఇంటూ 2 స్క్వేర్ అంటే వాల్యూ ఎంత అయిందంటే 4. టోటల్ వాల్యూ ఈజ్ 6. టోటల్ వాల్యూ ఎంత అయింది మీకు అక్కడ? 6 అవడం జరిగింది. సో కాబట్టి మీరు రిజల్ట్ చూడండి సి ఈక్వల్స్ టు దాని యొక్క డెసిమల్ వాల్యూ ఎంత అవుతుందంటే మీకు 6 అవడం జరుగుతుంది. సో ఒకసారి దీన్ని మనం ఇక్కడ అప్లై చేసి చూద్దాం. నిజమేనా సార్ మీరు అబద్ధం చెప్తున్నారా? చూద్దాం మీరే. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 కామా బి ఈజ్ ఈక్వల్ టు 2 కామా సి చివరి సెమీకోలన్ పెడదాం. సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఆర్ బి బిట్ వైజ్ ఆపరేటర్ ఉపయోగించాం. రిజల్ట్ అని ప్రింట్ చేద్దాం. యాక్చువల్గా నేను చెప్పింది నిజమే అయితే కంపల్సరీ నీకు ఇక్కడ రిజల్ట్ ఎంత రావాలి అంటే 6 అనేది రావాలి. కంపైల్ చేసి చూద్దాం. చూడండి 6 అనేది వచ్చింది. కాబట్టి ఈ రకంగా బిట్ వైజ్ ఆపరేటర్స్ని ఉపయోగించి ఇంటర్నల్ వాల్యూస్లో కూడా మనం కావాల్సిన ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయొచ్చు. సో రిమైనింగ్ ఆపరేటర్స్ కూడా మీరు అప్లై చేస్తూ దీంట్లో విషయాన్ని మీరు చూసుకోండి. నెక్స్ట్ ఆపరేటర్ ఏముంది సార్? షిఫ్ట్ ఆపరేటర్స్. షిఫ్టింగ్ అంటే తెలుసుగా. షిఫ్ట్ అంటే ఎటు అటువైపుకి వెళ్ళిపోవడం. షిఫ్ట్ ఆపరేటర్స్ లోకి వచ్చేటప్పటికి ఎటు అటువైపు వెళ్ళడం. ఐదర్ లెఫ్ట్ షిఫ్ట్ ఆర్ రైట్ షిఫ్ట్. సో ఆ రైట్ షిఫ్ట్ విత్ జీరో ఫిల్ ఇదంతా కూడా పాజిటివ్ వాల్యూస్ తప్ప నెగిటివ్ వాల్యూస్కి చేయదు. ఒకసారి చూద్దాం. దీనికి ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 64 అని ఇచ్చాను. 64ని ఏదైతే ఉందో ఈ 64ని ఖచ్చితంగా ఇది కూడా బిట్ వైజ్ ఆపరేటర్స్ లోకి వస్తుంది. అంటే దీన్ని కూడా మనం దేంట్లో కన్వర్ట్ చేయాలంటే జీరోస్ అండ్ వన్స్ లోకే కన్వర్ట్ చేయాలి. ఒకసారి ఇక్కడ చూద్దాం. సిక్స్టీ ఫోర్ని మీరు జీరోస్ అండ్ వన్స్ లోకి కన్వర్ట్ చేసి చూడండి. థర్టీ 2 టైమ్స్ పోతుంది. రిమైండర్ 0. 16 టైమ్స్ పోతుంది. రిమైండర్ 0. 8 టైమ్స్ పోతుంది. రిమైండర్ 0. 4 టైమ్స్ పోతుంది. రిమైండర్ 0. 2 టైమ్స్ పోతుంది. రిమైండర్ 0. అండ్ 1 టైం పోతుంది. రిమైండర్ 0. ఎప్పుడైతే ఇక్కడ 1 వచ్చిందో ఆపేస్తాం మనం. ఇప్పుడు బైనరీ వాల్యూ చూసుకోండి ఒకసారి. ఇప్పుడు కానీ మీరు బైనరీ ఇష్యూని కానీ చూసుకున్నట్లయితే దాని యొక్క బైనరీ వాల్యూ చూస్తే ఒక 8 ఆటల కింద మనం డివైడ్ చేద్దాం వీటిని. ఓకే, 8 బ్లాక్స్ కింద డివైడ్ చేశాను. డివైడ్ చేసిన తర్వాత చూడండి
కింద నుంచి వేసుకెళ్ళాలి 1 0 0 0 0 0. సో కాబట్టి 1 6 జీరోస్ వచ్చాయి. సో దీంట్లో ఫస్ట్ ఏమొస్తుందంటే ఇక్కడ 0, ఇక్కడ అగైన్ మనం తీసుకున్నట్లయితే నెక్స్ట్ ఇక్కడ కూడా వాల్యూ ఎంత వస్తుంది 0, అగైన్ ఇక్కడ కూడా వాల్యూ ఎంత వస్తుంది 0, అగైన్ ఇక్కడ వాల్యూ 0, 0. చూడండి అక్కడ ఎన్ని జీరోస్ వచ్చినాయి మీరు చూసుకోండి 6 జీరోస్. సో ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది సార్ అంటే 1 6 జీరోస్ 1 6 జీరోస్. ఈ రకంగా మనం బిట్ వైజ్ దాంట్లో మనం అప్లై చేసాం. సార్ ఇక్కడ మరి ఏం స్టోర్ చేస్తుంది సార్? మీరు చెప్పాను ఎప్పుడు కూడా ఏమీ లేకపోతే ఇక్కడ బిట్లో 0ను స్టోర్ చేస్తుంది. ఇప్పుడు చూద్దాం, దీనిపైన మీకు ఒక విషయం వేస్తాను. 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్ అంటే దీని అర్థం ఏంటి? ఈ పైన ఉండే వాల్యూస్లో మొదటిది 1, రెండవది 2 పవర్ 0 అంటే 2, మూడోది 2 స్క్వేర్ అంటే 4, 2 క్యూబ్ అంటే 16, 2 పవర్ 4 అంటే 32, 2 పవర్ 16 ఓకే ఇది 16 కాదు 8, 2 క్యూబ్ అంటే 8, దీని వాల్యూ 16, దిస్ ఈజ్ 32, దిస్ ఈజ్ 64, దిస్ ఈజ్ 128. అమ్మ దీంట్లో మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు. మొదటిది 2 పవర్ 0 అంటే 1, 2 పవర్ 1 అంటే 2, 2 స్క్వేర్ 2 2 4, 2 క్యూబ్ 2 ఇంటూ 2 ఇంటూ 2 8, 2 పవర్ 4 కన్వర్షన్స్ ఇవి 16, 32, 64, 128. అంటే ప్రెసెంట్ ఇప్పుడు దీని వాల్యూ ఎంత? 64 యొక్క వాల్యూ అంటే 1000000. కాబట్టి ఇక్కడ ఉదాహరణకి 0 ముందర ఎలాగ తీసుకున్నాం 1 0 0 0 0 0 0. ఓకే, ఇలా రాసిన తర్వాత నేను ఇలా రాశాను ఏ లెఫ్ట్ షిఫ్ట్ 1 అంటే ఒక బిట్ని 1 అంటే 1 అనే నెంబర్ని షిఫ్ట్ చేయడం కాదు, ఒక బిట్ని మీరు ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ చేయండి అన్నాం. లేదు చూడండి ఇలాగా ఏ లెఫ్ట్ షిఫ్ట్ 1 చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్కి ఇక్కడ ఉన్న దాన్ని షిఫ్ట్ చేసేయమని. అంటే షిఫ్ట్ చేసేయమని అంటే అర్థం ఏంటి అనుకుంటున్నారు మీరు? అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న దీనిని షిఫ్ట్ చేసేస్తే, షిఫ్టింగ్ అంటే ఇంకా అది ఉండదు అక్కడ. దీన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేసాను. ఇప్పుడు ఇక్కడ ఖాళీ అయిపోయింది కదా, ఈ ఖాళీ అయిన ప్లేస్లోకి ఎవరు వస్తారంటే ఏదైతే ఇంతక ముందర ఇక్కడ 1 ఉందో అది ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంది. లెఫ్ట్ సైడ్కి మొత్తం ఈ 1 ఎక్కడికి వస్తుంది, 0 ఎక్కడికి వస్తుంది, ఈ 0 ఎక్కడికి వస్తుంది, ఈ 0 ఎక్కడికి వస్తుంది, 0 ఎక్కడికి వస్తుంది, 0 ఎక్కడికి వస్తుంది, ఈ 0 ఎక్కడికి వస్తుంది, చివరి మాత్రం ఇక్కడ ఖాళీ అయిపోతుంది. ఖాళీ అయిపోయిన చోట ఏం పెట్టుకుంటుందంటే 0ని రీప్లేస్ చేసుకుంటుంది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న ఈ 1 ఏదైతే ఉందో ఈ 1 ఆటోమేటిక్గా ఎక్కడికి షిఫ్ట్ అవుతుందంటే ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడికి షిఫ్ట్ అయితే ఈ రిమైనింగ్ బిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిట్స్ ఏమవుతాయంటే ఈ లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అయ్యేటప్పటికి ఆ 1 అక్కడ నుంచి వెళ్ళిపోయింది కదా, ఇది ఖాళీ అయిపోయినట్లు లెక్క. ఇప్పుడు ఈ ప్లేస్లో ఏమవుతుందంటే మీకు ఇక్కడ మీరు చెప్పండి నాకు, ఈ ప్లేస్లోకి ఎవరు వచ్చేస్తారు? 0. ఇక్కడ ఏదైతే నువ్వు 0ను చూసావో ఆ 0 అనేది ఆటోమేటిక్గా అక్కడ నుంచి నీకు దీనిలోకి షిఫ్ట్ అయిపోవడం జరుగుతోంది. అంటే ఇక్కడ 0ఏ, ఈ పక్కన కూడా 0ఏ. ఇవన్నీ జస్ట్ ఒక బిట్ని షిఫ్ట్ చేయమన్నాం, 2 బిట్లు షిఫ్ట్ చేయమంటే ఇంకో చోటకి వెళ్ళిపోతుంది. సో ఇలా చేస్తే నువ్వు ఇచ్చిన 160 అంటే 64 ఇచ్చావు, ఒక్క బిట్ని షిఫ్ట్ చేయడం ద్వారా దాని వాల్యూ ఎంత అయింది చూడండి. ఇవన్నీ జీరోసే కాబట్టి టోటల్గా 0ఏ. కాబట్టి 1 × 128 రిజల్ట్ ఎంత వస్తుందంటే 128 అని వస్తుంది.
అంటే జస్ట్ నువ్వు ఒక బిట్‌ని షిఫ్ట్ చేయడం ద్వారా దాని యొక్క ఇంటర్నల్ వాల్యూని నువ్వు చేంజ్ చేయగలవు. ఉదాహరణకు చూడండి, ఇక్కడ ఏలో వాల్యూ 64 అని రాశాను. ఇక్కడ డైరెక్ట్‌గా ఇలా రాసేసాను. ఏ లెఫ్ట్ షిఫ్ట్ 1 లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేశాను. ఎంత వస్తుందని నేను నిరూపించాను? 128 వస్తుందా లేదో చూడండి ఒకసారి. బట్ కన్వర్షన్స్ రాకపోతేనమ్మా మీలో ఇది కన్ఫ్యూజన్ గా తయారవుతుంది. కన్వర్షన్ మాస్టర్స్ ఒకసారి ఫస్ట్ ఇయర్ చూడండి. డెసిమల్ టు బైనరీ కన్వర్షన్, బైనరీ టు డెసిమల్ కన్వర్షన్. సో రిజల్ట్ ఎంత వచ్చింది? 128. అర్థమవుతుందా? అలాగే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 64 అని రాశావు. ఏ రైట్ షిఫ్ట్ 2 అన్నావు అనుకో. ఏ రైట్ షిఫ్ట్ 2. ఉదాహరణకి ఇందాక మనం చూసాం కదా, యాక్చువల్గా ఇంతకు ముందర అయితే ఇక్కడ ఎంత వాల్యూ ఉండేది అని అంటే 1 ఉండేది. ఇక్కడ ఎంత వాల్యూ ఉండేది అంటే మనకి 0 ఉండేది. ఇనీషియల్ అయితే మనకి 64 ఇచ్చినప్పుడు దాని యొక్క వాల్యూ ఎంత అంటే 0. ఓకే, సో ఇక్కడ 0 1 0 0. ఇప్పుడు ఏమన్నాను? రైట్ షిఫ్ట్ 2 అంటే రైట్ సైడ్కి 2 బిట్స్ని 2 బైనరీ డిజిట్స్ని షిఫ్ట్ చెయ్యి. అంటే రైట్, ఇది లెఫ్ట్, ఇంతకు ముందర ఉన్నది ఇది కావాల్సి చూసుకోండి, మీరు చేయి చూసుకుంటే సరిపోతుంది. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్, రైట్ సైడ్కి 2 బిట్స్ని షిఫ్ట్ చేయి. అంటే 2 బిట్స్ని షిఫ్ట్ చేయడం అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఉన్నది ఏదైతే ఉందో ఇది ఎరేజ్ అయిపోతుంది, అంటే ఇది షిఫ్ట్ అయిపోతుంది, ఇది కూడా షిఫ్ట్ అయిపోతుంది. సో ఇది షిఫ్ట్ అయిపోయింది, అట్ ది సేమ్ టైం ఇది కూడా షిఫ్ట్ అయిపోతుంది. షిఫ్ట్ అయిపోతే ఏమవుతుంది సార్? ఇప్పుడు ఇక్కడ ఉన్న 0 ఇక్కడ స్టోర్ అయిపోతుంది. ఇక్కడ ఉన్న 0 ఇక్కడ స్టోర్ అవుతుంది. కాబట్టి వీటిని అరేంజ్ చేసేద్దాం, ఎందుకంటే అక్కడ షిఫ్ట్ అయిపోయినాయి కదా. మరి ఇక్కడికి ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న 0 ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇక్కడ ఉన్న 0 ఖాళీ అయిపోయిన కనుక ఇక్కడ స్టోర్ అవుతుంది. షిఫ్ట్ చేసాం కనుక ఆ పరిస్థితి. ఈ 2 కూడా ఎరేజ్ అయిపోయినాయి. ఇంకా ఏం మిగిలినవి చూడండి. ఇక్కడ ఖాళీ ఉంది. ఇక్కడ ఎవరు స్టోర్ అవుతారు సార్? 1 స్టోర్ అవుతుంది. ఎందుకంటే 2 బిట్లను మనం ఏం చేసామంటే చేసాం. అలాగే ఇక్కడ ఏమైనా స్టోర్ చేస్తుందంటే 0ను స్టోర్ చేస్తుంది. మరి రిమైనింగ్ 2 ఉన్నాయి కదా సార్, 2 ఇప్పుడు ఖాళీయే కదా సార్. ఖాళీ అయితే నీకే తెలుసు ఏం పెట్టాలి. ఆటోమేటిక్గా నువ్వు పెట్టక్కర్లేదు, సిస్టమ్ ఆటోమేటిక్గా ఇంటర్నల్గా 0 అండ్ 0. ఇప్పుడు రిజల్ట్ ఎంత రావాలి చెప్పండి? ఇవన్నీ జీరోస్ కాబట్టి దీంతో సంబంధం లేదు. 0 × 1 ప్లస్ 0 × 2 ఇది అవసరం లేదు. 1 × 16 అంటే రిజల్ట్ ఎంత వస్తుంది? 2 బిట్లను షిఫ్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇంటర్నల్ వాల్యూను మనం చేంజ్ చేయొచ్చు. 64ని 16గా చేయొచ్చు మనం. ఒకసారి అది కరెక్టా కాదా అనేది మనం ఎగ్జిక్యూట్ చేస్తే, నేను చెప్పింది కరెక్టా కాదా అనేది కంపైల్ చేస్తే తెలుస్తుంది. ఎంత వచ్చింది? 16. ఈ రకంగా జస్ట్ మనం బిట్స్ని షిఫ్ట్ చేయడం ద్వారా ఏం చేయగలమంటే మనకి కావాల్సిన ఇష్యూస్ అన్నిటినీ కూడా ఇంటర్నల్గా చేంజ్ చేయొచ్చు. అలాగే ఓన్లీ ఫర్ పాజిటివ్ వాల్యూస్ అయితే రైట్ షిఫ్ట్ విత్ 0 ఫిల్లర్ ఉంటుంది, దాని ఇష్యూ దాన్ని అప్లై చేయడం జరుగుతుంది. ఈ రకంగా ఆపరేటర్స్ అన్నిటినీ కూడా మనం ప్రాజెక్ట్ చేసేటప్పుడు అప్లై చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.